నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియద్దాం. మనకందరికీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాస్టర్స్ ఈరోజు తిరుపతి నుంచి మరి డాక్టర్ షణ్ముఖ గారు మనందరికీ ఒక చక్కని కాన్సెప్ట్ని తెలియజేయడానికి, అద్భుతమైన ధ్యానం మనందరితో చేయడానికి మరి సార్ రెడీగా ఉన్నారండి. 7 శరీరాల గురించి వివరణ అండ్ 7 శరీరాలకు సంబంధించిన ఆ గైడెడ్ మెడిటేషన్ని, అనుభవ ధ్యానాన్ని ఈరోజు మనందరి చేత చేయిస్తున్నారు. మరి చక్కని ప్రజెంటేషన్ కూడా మనకు తెలియజేస్తూ, మన ప్రజెంటేషన్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు తెలియజేయడానికి షణ్ముఖ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ షణ్ముఖ సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నాను. షూర్. ఇది రావట్లేదు. సార్ వచ్చింది సార్. ఒక్క నిమిషం. ఓకే. ఆ, నమస్తే మాస్టర్స్, నా పేరు షణ్ముగ. ఆ, ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కు, రంజిత్ సార్ కు చాలా థ్యాంక్ యూ. చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ని ఆహ్వానిస్తూ ఆయన ప్రజెన్స్ లో ఈ సెషన్ చేసుకుందాం. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సంకల్పంతో ఈ సెషన్ మనం జరుపుకుందాం మాస్టర్స్. ఓకే. ముందుగా నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. నేను లైట్ వర్కర్స్ ఆల్రెడీ రెండు రెండు సెషన్స్ ఇచ్చాను, మీరు వాళ్ళు చూడండి. అయితే తెలియని వాళ్ళకి నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేను 2004లో టిఎస్ఎస్ఎం లోకి వచ్చాను. 20 years గా ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాను. 2012లో నాకు థర్డ్ ఐ యాక్టివేట్ అయింది, ఓపెన్ అయింది. అప్పటి నుంచి ధ్యాన అనుభవాలు రావడము, మాస్టర్స్ కనబడము, మెసేజెస్ ఇవ్వడం, తర్వాత లైట్ వర్క్ కూడా రెండు మూడు చేశాను. నేను పత్రి సారు గ్యాలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో 3-4 ప్రాజెక్ట్స్ వరకు చేశాను. అది టైం ఉంటే ఆ సపరేట్ సెషన్ అది ఇస్తాను మీకు. ఇప్పుడు ఆ, ఈ 7 bodies గైడెడ్ మెడిటేషన్ గురించి సెషన్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఒక 40 minutes దీని గురించి చెప్తాను డీటెయిల్ గా. అసెన్షన్ కూడా మనము చెప్తాను. అసెన్షన్ దీనికి అది కూడా 7 bodies కిందకే వస్తుంది. ఆ, తర్వాత టైం ఉంటే మనం ఒక 15 minutes 20 minutes గైడెడ్ మెడిటేషన్ కూడా చేద్దాం. 7 శరీరాల అనుభవం కూడా పొందుదాం. ఓకేనా? ముందుగా ఉమ్, ముందుగా ఈ సెషన్ నేను చేయడానికి చాలా మంది కాంట్రిబ్యూషన్. ఫస్ట్ మన పత్రి సార్కే. నేను ఆయన్ని అట్లాంటాలో 2016లో కలవడం జరిగింది. యుఎస్ లో పిహెచ్డి చేస్తున్నప్పుడు. అప్పుడు కలిసినప్పుడు సార్ దగ్గర చాలా జ్ఞానం తీసుకోవడం, తర్వాత అప్పటి నుంచి నేను సార్ని కలిసిన తర్వాత నుంచే ధ్యాన ప్రచారం చేయడం మొదలు పెట్టాను. ఉమ్, ఇప్పుడు నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నాను. యా. తర్వాత నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సెషన్ చేయడానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆయన ఆ, ఆయన మెసేజెస్, ఆయన వీడియోస్, ఆయన వర్క్ షాప్స్ చూడడం వల్ల ఎంతో జ్ఞానం తీసుకోవడం జరిగింది. తర్వాత లైట్ వర్కర్స్ టీమ్, ఆఫ్ కోర్స్ లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ వాళ్ళకి కూడా చాలా వర్క్ షాప్స్ ఉన్నాయి. లైట్ వర్కర్స్ టీవీలో రామ్తా వర్క్ షాప్, సేతు విజ్ఞానము, నక్షత్రమిత్రుల వర్క్ షాప్స్, ఇవన్నీ శ్రీలక్ష్మి విద్యాలయ మేడం వర్క్ షాప్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. దాని నుంచి కూడా ఎంతో జ్ఞానం పొందడం జరిగింది. ఈ సెషన్ చేయడానికి వీళ్ళు కూడా చాలా మెయిన్ కాంట్రిబ్యూషన్.
తర్వాత శ్రీలక్ష్మి దిగ్రాల మేడం సెషన్స్ కూడా చాలా కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ మేడం. ఆ, తర్వాత కోబ్రా పోర్టల్ మేడం కూడా చెప్తా ఉంటారు, కోబ్రా ఆర్టికల్స్ చదవండి, వెబ్సైట్కి వెళ్ళి ఆ కోబ్రా ఆర్టికల్స్ చదవండి అని చెప్తూ ఉంటారు. సో ఆ ఆర్టికల్స్ నుంచి కూడా చాలా జ్ఞానం నేను సేకరించాను, ఆ, అనుభవం కూడా పొందాను ధ్యాన స్థితిలో. మీరు కోబ్రా పోర్టల్కి వెళ్తే ఇప్పుడు ఆడ ఆర్టికల్స్ చాలా ఉంటాయి. ఆర్టికల్స్ ఆడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ లో పోతే ఇప్పుడు కర్మ అని కొట్టారు అనుకోండి, కర్మకి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని వస్తాయి. ఓకేనా, సోల్ అని సెర్చ్ కొడితే ఆ ఆర్టికల్స్ అన్ని వస్తాయి. అవన్నీ చదవండి మీరు. ప్రతి ఒక్కరు చదవాలి. ఓకేనా. నెక్స్ట్ మన పిఎస్ఎస్ఎం లో సేత్ విజ్ఞానం 3 days వర్క్ షాప్ నేను అటెండ్ అయ్యాను. మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో చేశారు. నేను తిరుపతి నుంచి వెళ్ళి అటెండ్ అయ్యాను. చాలా మంచి వర్క్ షాప్ అది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అటెండ్ అవ్వాల్సిన వర్క్ షాప్. అక్కడి నుంచి నేను చాలా జ్ఞానం ఆ, పొందాను. తర్వాత మన అల్లా బక్షి సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పిరమిడ్ మాస్టర్. ఆయన రామ్ధా ఇమ్మోర్టల్ విజ్డమ్ వర్క్షాప్ మన లైట్ వర్కర్స్ టీవీలో ఉంది. అది కూడా ఆ వర్క్షాప్ కూడా నేను అటెండ్ అయ్యాను. చూసి దాని నుంచి కూడా చాలా ఆ, జ్ఞానము, చాలా నాలెడ్జ్, చాలా ఇన్ఫర్మేషన్ కూడా నేను పొందాను. ఆ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రామ్ధా మాస్టర్ కి కూడా థ్యాంక్ యూ. తర్వాత మన పిఎంసి యాంకర్ ఉన్నారు కదా, లహరి మాస్టర్ గారు, ఆవిడ ధ్యాన అనుభవాలు, ఆవిడ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ధ్యాన అనుభవాలు ఆ, విన్నాను. అక్కడి నుంచి నేను, నాకు జ్ఞానం కూడా చాలా హెల్ప్ అయింది. సో మేడం కి కూడా థ్యాంక్ యూ, లహరి మాస్టర్ మేడం కూడా థ్యాంక్ యూ. తర్వాత మన క్రిస్టల్ ప్రదీప్ సార్ సెషన్స్ కూడా ఉంటాయి. ఆ, ఆయన కూడా 7 బాడీస్ మీద సెషన్స్ ఇచ్చారు. సో అది కూడా చూడండి, మీకు అది కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో కూడా. సో మన క్రిస్టల్ ప్రదీప్ సార్ సెషన్స్ కూడా చూడండి. సో యా, ఆయనకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ సెషన్స్ జరుపుకోవడానికి. ఓకే మేడం, ఓకే మాస్టర్, ఒక్క నిమిషం ఉంది. ఇది ఓకే. సో ముందుగా మన 7 బాడీస్ అందరికీ తెలుసు. మన పత్రి సార్ చెప్తుంటారు 7 శరీరాలు ఉంటాయి మనకి. ఏవేవి ఉండేది? ఫస్ట్ అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ. ప్రాణమయ కోశం, ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీలో అంటే మన బాడీ చుట్టూ ఉంటుంది, నాడీ మండలము, 7 చక్రాసు అన్ని దాంట్లోనే ఉంటాయి. మూడవ శరీరం వచ్చి యాస్ట్రల్ బాడీ, మనసుకి సంబంధించింది. సో ఈ మూడు మనకు తెలిసిందే. సో ఈ మూడింటి గురించి నేను ఎక్కువ చెప్పను, అది మన పిరమిడ్ మాస్టర్స్ కి అది కొట్టిన పిండే కాబట్టి. అదే మనం హైయర్ బాడీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆస్ట్రల్ బాడీ అంటే మైండ్ కి సంబంధించింది, ఇప్పుడు మనసుకి సంబంధించింది. ఆ, మనోమయ కోశం అంటున్నారు. పేరే చూడండి, మనోమయ మనస్సు కోశం అంటున్నారు తెలుగులో. ఇంగ్లీష్ లో వచ్చి ఆస్ట్రల్ బాడీ అంటున్నారు. మై మెంటల్ ప్లేన్, మెంటల్ బాడీను అని కూడా అంటారు. సో యా, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. పత్రి సార్ చెప్పింది అయితే మనకి విజ్ఞానమయ కోశం వచ్చి నెక్స్ట్ 4th కాసల్ బాడీ. కాసల్ బాడీ అంటే ఇంటలెక్ట్, జ్ఞానానికి సంబంధించింది. ఓకే, 4th బాడీ. అదే బుద్ధికి కూడా సంబంధించింది. అయితే ఇక 4D డైమెన్షన్స్ ఉన్నాయి కదా, 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్. అయితే ఇప్పుడు భూమి 5th డైమెన్షన్ కి అసెండ్ అవుతుంది. సో అప్ టు కార్సల్ ప్లేన్ వరకు. ఆ, నేను బాడీస్ అని చెప్తున్నాను, ప్లేన్స్ అని కూడా చెప్తాను. సో ఆ ప్లేన్ లో మనకి ఆ శరీరం ఉంటుంది. సో కార్సల్ ప్లేన్ లో కార్సల్ బాడీ ఉంటుంది. విజ్ఞానమయ కోశం ప్లేన్ లో, ఆ తలంలో విజ్ఞానమయ కోశం శరీరం ఉంటుంది మనకి. ఓకేనా ప్రతి ఒక్కరు. సో ఈ 4 ప్లేన్స్ వరకు మనకు 4D టెక్నాలజీ ఆపరేట్ చేస్తుంటారు. 5D కూడా ఆపరేట్ చేస్తారు. ఫిజికల్ బాడీ నుంచి అస్ట్రల్ బాడీ, కార్సల్ బాడీ వరకు 5D అండ్ అబో కూడా ఉంటుంది. అయితే 4D ఇక్కడతో ఆగిపోతుంది. ఫోర్ డైమెన్షనల్ టెక్నాలజీ ఈ ప్లేన్ తో ఆగిపోతుంది. ఓకేనా. 5th ప్లేన్ వచ్చి ఆనందమయ కోశం, సూప్రా కార్సల్ బాడీ. సో ఇక్కడ నుంచి 4D అలో లేదు. సో 5D అండ్ అబో, 5th డైమెన్షన్ అండ్ అబో జ్ఞానం కానీ, అవేర్నెస్ కానీ, టెక్నాలజీ కానీ, స్పిరిచువల్, హలో, స్పిరిచువల్ టెక్నాలజీస్ కానీ, ఇవన్నీ ఈ 5th బాడీ నుంచి, 5th ప్లేన్ నుంచి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది సూప్రాకార్సల్ బాడీ. దీన్ని పర్మనెంట్ బాడీ అని కూడా అంటారు. సో పర్మనెంట్ బాడీ అంటే సోల్ అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది దీన్ని సోల్ అని కూడా రెఫర్ చేస్తారు. యూ కెన్ సే, కొంతమంది అది రెఫర్ చేస్తారు, సోల్ అని కూడా రెఫర్ చేస్తారు. పర్మనెంట్ బాడీ, ఆనందమయ కోశం. ఇప్పుడు మనము మన సోల్ తో కనెక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టుకుంటున్నారు. అది నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి 5D అండ్ అబో దీనికి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అయితే కృష్ణుడు మనకి చెప్తా ఉంటాడు భగవద్గీతలో, ఆత్మ అగ్గితో కాల్చబడదు,
ఆ, నిప్పుతో కాల్చబడదు, అట్లా డిస్ట్రాయ్ చేయలేము, ఆ, ఆ, ఏమంటారు, వానతే తడవబడదు, అట్లా చెప్తుంటారు సోల్. ఓకేనా, వన్స్ ఫామ్ అయింది అది ఫామ్ అయినట్టే. సో దాన్ని పర్మనెంట్ బాడీ. ఓకేనా, సో ఇది ఫిఫ్త్ ప్లేన్. నెక్స్ట్ వచ్చి విశ్వమయ కోశం, కాస్మిక్ బాడీ. సో ఇది వచ్చి సిక్స్త్ ప్లేన్. అంటే ఇది ప్లేన్ అంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇది అవేర్నెస్, కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ బట్టి మనము ర్యాంకింగ్ చేస్తాం. ఒకదానిపైన ఒకటి ఉండదు, అట్లా ఉండదు. ఓకే, దీని గురించి చెప్తాను మళ్ళీ ఫర్దర్ గా. సెవెంత్ ప్లేన్ వచ్చి నిర్వాణిక్ బాడీ, నిర్వాణమయ కోశం. ఇది సిక్స్త్ ప్లేన్ విశ్వమయ కోశం. అంటే పేర్లో ఉంది విశ్వమయం, విశ్వమంతా వ్యాపించి ఉంటుంది అన్న బాడీ అన్నమాట విశ్వమయ కోశం, కాస్మిక్ బాడీ. యాక్చువల్ యాక్చువల్లీ పత్రి సార్ ఏమంటారంటే సోలే మనకి యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అంటారు. సోల్ ఎక్కడుంది? నీ శరీరంలో ఉంది, నీ చుట్టూ ఉంది, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది ఆత్మ అంటాడు సార్. సో ఫిఫ్త్ బాడీ నుంచే స్టార్ట్ అయిపోద్ది మొత్తం అవేర్నెస్, యూనివర్స్ మొత్తం అవేర్నెస్ వచ్చేస్తుంది. అవేర్నెస్ లో మనం ఉంటాం, మన శరీరం ఉంటుంది. నా శరీరం కాదు, నీ శరీరం ఉంటుంది. ఓకేనా, అట్లా. సో ఫిఫ్త్, సిక్స్త్ వచ్చి 5D అండ్ అబోవ్, ఫిఫ్త్ డైమెన్షన్ అండ్ అబోవ్. ఇప్పుడు ఎర్త్ కూడా ఫిఫ్త్ డైమెన్షన్ అసెండ్ అవుతుంది. థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ అసెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ప్లేన్స్ నుంచి ఎంతో జ్ఞానం డౌన్లోడ్ అవుతుంది ఈ భూమి మీద రైట్ నౌ. సో యా, అందుకనే 5Dకి అసెండ్ అవుతుంది. సో ఈ బాడీస్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్, అనుభవంలో చెందుదాం. ధ్యానం చేసి మనం ఈ బాడీస్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ పొందుదాం. ఓకే, ఈ టెంప్లెట్ అయితే నేను మిగతా స్లైడ్స్ అనేది వాడతాను. అయితే నేను ప్రెసెంటేషన్ వచ్చి ఇంగ్లీష్ లో చేశాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు స్లైడ్ ఫాలో అవ్వండి. ఓకేనా? నేను సెషన్ అయితే తెలుగులోనే ఉంటుంది. ఓకే, ఈ టెంప్లెట్ వచ్చి నేను ప్రతి సైడ్ లో వాడతాను, అదే చూసుకుంటా రెఫరెన్స్ గా. ఓకే, సో మన 7 బాడీస్ చూసారు కదా. సో ఆ, ఈ సైడ్ వచ్చి ఇక్కడ చూడండి, ఫిజికల్ బాడీ. పాయింటర్ నాకు పనిచేయట్లేదు, నాకు పాయింటర్ పనిచేయలేదు. ఓకే, సో ఓకే, సో ఇది చూసారా ఇప్పుడు ఫిజికల్. ఇప్పుడు నేను ఫస్ట్ ఉన్నది వచ్చి నిర్మాణిక్ బాడీ, ఫస్ట్ మూల చైతన్యం అంటారు కదా, ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. క్రియేషన్ కన్నా ముందు, సృష్టి కంటే ముందు ఉన్నది నిర్వాణమయ కోశం, నిర్వాణిక్ బాడీ. ఓకే, అక్కడి నుంచి అన్ని వస్తుంది. అక్కడి నుంచే సిక్స్త్ ప్లేను, ఫిఫ్త్ ప్లేను, ఫోర్త్ ప్లేను, అట్లా అన్ని వస్తాయి అన్నమాట. ఈ పైన బొమ్మ చూసారు కదా, ఒకదాని తర్వాత దాని నుంచి ఇది వస్తుంది. కాస్మిక్ విశ్వమయ కోశము, విశ్వమయ కోశం నుంచి ఆనందమయ కోశం, ఆనందమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం లోపల మనోమయం, మనోమయం లోపల ప్రాణమయ కోశం, ప్రాణమయం లోపల అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ. ఓకేనా, అయితే అన్ని బాడీస్ నిర్వాణిక్ ప్లేన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ చూడండి ఫిజికల్ బాడీ, ఆ రాడ్ పెట్టాను చూడండి, ఫిజికల్ బాడీ నుంచి నిర్వాణమయ వరకు ఒక రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, అయితే మీరు డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు ఫిజికల్ బాడీ నుంచి. ఈ ఈ మిగతా 5 బాడీస్ కి పోవాల్సిన పని లేకుండా డైరెక్ట్ కనెక్షన్. ఒక ఆటమ్ కూడా, ఒక అణువు కూడా, ఒక చెట్టులో ఉన్న ఒక ఆకు రాలిపోయి ఉంటుంది, ఆకులో ఉన్న ఆటమ్స్ అణువులు కూడా డైరెక్ట్ నిర్వాణిక్ బాడీ నుంచే వచ్చి ఉంటుంది. లేకపోతే క్రియేషన్ చేయలేము. నిర్వాణిక్ మధ్యలో ఇప్పుడు ఆ, విజ్ఞానమయ కోశం ప్లేన్ లో ఉన్న క్రియేషన్, నిర్వాణమయ ప్లేన్ లో లేకుండా అక్కడే క్రియేషన్ చేయలేము. ఏ క్రియేషన్ చేసినా నిర్వాణమయ కోశం నుంచే వస్తుంది క్రియేషన్. ఓకేనా, సో లేకపోతే నువ్వు క్రియేషన్ చేయలేవు, అంటే ఐ మీన్ చేయలేము. ఓకేనా, సో ఈవెన్ సృష్టికర్త అంటారు కదా, ప్రైమ్ క్రియేటర్, ఆయన కూడా నిర్వాణమయం, ఆల్రెడీ ఉన్న నిర్వాణమయ కోశ ప్లేన్ లోనే నుంచే చేస్తాడు క్రియేషన్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక బీచ్ లో ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, చిన్న ఇల్లు కడతాడు ఇసుక మట్టితో. ఓకేనా, సో అట్లా ప్రైమ్ క్రియేటర్, మనమే సృష్టికర్తలము, మనము కూడా అట్లా క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న ఇసుకతోనే ఇల్లు కడతాం అన్నమాట, చిన్న చిన్న ఇల్లు కట్టడం, ఎక్స్పెరిమెంట్ చేయడం, అనుభూతిని పొందడం, అలా. ఓకేనా, సో ఒక చిన్న ఇసుక రేణువు కూడా నిర్వాణమయ కోశం నుంచి వచ్చి ఉంటది. ఓకేనా, సో ఆత్మ కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటది, మన శరీరం కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటది. ఓకేనా, సో అది ఒక పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ, ఆ, ఇప్పుడు మీరు కిచెన్ లో ఆవాలు వంట చేయడానికి ఆవాలు తీసుకుంటారు కదా, తాలింపు పెట్టడానికి. అయితే ఫస్ట్ ఇల్లు మీదే, ఇల్లు మీది. ఇంటి లోపల కిచెన్ ఉంటుంది, కిచెన్ లోపల పోపు డబ్బా ఉంటుంది, ఆ పోపు డబ్బా లోపల ఆవాలు ఉంటాయి. ఓకేనా, అట్లా అన్ని ఆ, దాంతో అన్ని ఉంటుంది. సో ఆ, ఆ, ఒకదాని తర్వాత ఒకటి కాదు, లోపల లోపల అన్ని వస్తాయి అన్నమాట. ఓకేనా, అదొకటి. తర్వాత
ఓకే, ఈ టెంప్లెట్ నేను మళ్ళీ వాడతాను, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అసలు ఫస్ట్ 3 బాడీస్ మనకు తెలిసిందే. ఆస్ట్రల్ బాడీ మన పిరమిడ్ మాస్టర్స్ కి తెలిసిందే, ధ్యానం చేసేటప్పుడు మన ఆస్ట్రల్ బాడీ బయటకు వస్తుంది. అది మనం ఎక్స్పీరియన్స్, ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ పొందుతాము. డ్రీమ్స్ లో కూడా, నిద్రపోతున్నప్పుడు కూడా కామన్ మ్యాన్ కి కూడా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చి ఆ, ఆ, కళల ప్రపంచంలో వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ కూడా మనకు తెలిసిందే. అయితే ఒకటి నేను చెప్పాలి అనుకుంటే, ఆస్ట్రల్ బాడీ వచ్చి మనసుకు సంబంధించి, ఓకేనా. ఇప్పుడు ఒక ఒక ఆ, ఆత్మ మేల్ ఇన్కార్నేషన్ అంటే మేల్ అంటే మగవాడి జన్మ తీసుకుని, మగవాళ్ళు వేరేలాగా ఒకలాగా లాజికల్ గా ఆలోచిస్తారు, ఆడవాళ్ళు ఎమోషనల్ గా ఆలోచిస్తారు, ఓకేనా. ఆడవాళ్ళ మనసు వేరేలాగా ఉంటుంది, వర్క్ చేస్తుంది, మగవాళ్ళ మనసు లాజికల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఆస్ట్రల్ బాడీ మారుతుంది అనమాట. మేల్ ఇన్కార్నేషన్ కి ఆస్ట్రల్ బాడీ వేరేలా ఉంటది, ఆ ఆడవాళ్ళ ఇన్కార్నేషన్ కి ఆస్ట్రల్ బాడీ వేరేలా ఉంటుంది, ఓకేనా. సో అదే ఫిజికల్ బాడీ కూడా మారుతూ ఉంటుంది, ఎథరిక్ బాడీ దానికి తగినట్టు ఉంటుంది. అయితే ఓకే, ఆస్ట్రల్ బాడీ, సో ఈ మూడు ఓకే. ఆ, ఇప్పుడు మనము కార్సల్ ప్లేన్ గురించి చూద్దాం, ఫోర్త్ బాడీ, విజ్ఞానమయ క్వశ్చన్, ఓకేనా. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు, టెక్నాలజీ ఉంటుంది, 4D వరకే దీనికి పర్మిషన్ లోడ్. 5D అండ్ అబవ్ అంతా, సారీ 4D, దీన్ని దాటి 4D వెళ్ళదు, ఇదే లాస్ట్ ప్లేన్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే పేర్లలో ఉంది విజ్ఞానమయ క్వశ్చన్. సో మనము ఎగ్జిస్టెన్స్ నుంచి, మనము మూల చైతన్యం నుంచి వచ్చాం కదా, మీరు వచ్చారు, నేను వచ్చాను. అప్పటి నుంచి మనం సేకరించిన ఎక్స్పీరియన్సెస్, మనం తీసుకున్న జన్మలు, ఆ, వాటి తాలూకు అనుభవాలు, ఆత్మజ్ఞానము, చదివిన పుస్తకాలు, పొందిన ఎవల్యూషన్, అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఈ బాడీలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీలో బ్రెయిన్ ఎట్లా స్టోర్ అవుతుంది, అట్లా ఇట్లా మన సోల్ కి ఇది ఇది బ్రెయిన్ లాగా అనమాట. సోల్ బ్రెయిన్ కూడా అనొచ్చు మనం, ఓకేనా. అయితే ఈ ప్లేన్ వరకు, ఇప్పుడు కాసల్ ప్లేన్ వరకు అందరూ పూర్తి ఆత్మజ్ఞానంతో ఉంటారంటే చెప్పలేము, ఓకేనా. ఆ, ఆత్మ పార్షల్ అంటే ఆ, ఇంకా ఆత్మ పరిణితి చెందుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మాస్టర్స్ గా, ఓకేనా. ఆ, అదే ఓకే. ఓన్లీ ఇప్పుడు అక్కడ కూడా టెక్నాలజీ ఉంటుంది ప్రతి ప్లేన్ లోను. ఇప్పుడు ఈ ఫిజికల్ ప్లేన్ లో, ఈ భౌతిక శరీరంలో మనకి ఆ, ఆ, శరీరం ఉంటుందా, శరీరంలో ఎముకలు, కండరాలు, రక్తము, చర్మం అన్ని ఉంటుంది కదా. అట్లే ప్రతి శరీరం ఆస్ట్రల్ బాడీకి కూడా ఉంటుంది. ఆస్ట్రల్ బాడీకి అది కూడా మ్యాటర్ ఉంటుంది, ఆస్ట్రల్ ప్లేన్ కి తగ్గ మ్యాటర్, పదార్థం ఉంటుంది ఆస్ట్రల్ బాడీలో. అయితే అది లైట్ ఫిలమెంట్స్ అవ్వచ్చు, ఓకేనా, అట్లా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ విజ్ఞానమయ క్వశ్చన్, పార్సల్ ప్లేన్ లో కూడా దానికి సంబంధించిన పదార్థం అన్ని ఉంటాయి. సో అక్కడ కూడా టెక్నాలజీ ఉంటుంది. కార్సల్ ప్లేన్ కాబట్టి కార్సల్ కంప్యూటర్స్ ఉంటాయి ఆడ కూడా, ఓకేనా. సో అక్కడ కూడా టెక్నాలజీ ఉంటుంది. సో ఓన్లీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు అక్కడ, స్పిరిచువల్ సైన్స్ కూడా లేకుండా. ఇప్పుడు మన సైంటిస్టులు అంతా కూడా దేవుణ్ణి నమ్మకుండా, సారీ, స్పిరిచువాలిటీ కన్సిడర్ చేయకుండా ఓన్లీ సైన్స్ మాత్రమే, సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటారు. గ్రావిటీ అంటారు, న్యూటన్స్ లా, ఐన్స్టీన్, వీళ్ళంతా, ఓకేనా. సో అలాగా ఓన్లీ టెక్నాలజీ ఇంట్రెస్టెడ్ బీయింగ్స్ కూడా ఉంటారు. కార్సల్ ప్లేన్ లో ఉన్నాడు కదా వాడు చాలా ఆత్మజ్ఞాని అనుకున్నారు. మీరు ఎప్పుడైనా బాడీ వికెట్ చేసి వెళ్తే గుర్తుపెట్టుకోండి, కార్సల్ ప్లేన్ వరకు మీరు అందుకే వీడికి ఎంతవరకు ఆత్మజ్ఞానం ఉంది, ఒక మాస్టర్ మీ ముందు ప్రత్యక్షమైన ధ్యానం ఉంటే ఈ మాస్టర్ కి ఎంత ఆత్మజ్ఞానం ఉంది, ఇతను చెప్పేది కరెక్టా కదా అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యూ టేకింగ్ ద డెసిషన్ అండ్ డూయింగ్ ద వర్క్. మీరే మాస్టర్ ఇచ్చిన తీసుకొని మీరే చేస్తుంటారు. సో ఈ కార్సల్ ప్లేన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ కార్సల్ ప్లేన్ లో ఉన్న మాస్టర్స్ కానీ, ఓకేనా. అదే ఆ, అదే సో కర్మ సిద్ధాంతం కూడా ఇక్కడ ఆపరేట్ అవుతుంది, ఓకేనా. కార్సల్ కంప్యూటర్స్ అంటారు, కర్మ సిద్ధాంతం కూడా కార్సల్ కంప్యూటర్ లో ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అనమాట. ప్లానెట్ ఎర్త్ లో ఇంకా కర్మ సిద్ధాంతం ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. మన రీఇన్కార్నేషన్ ప్లాన్స్ అన్ని కూడా ఇక్కడే చేస్తాం. మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూస్తే, ఓకే, ఇంటర్స్టెల్లార్ మూవీ చూసారా, క్రిస్టోఫర్ నోలన్ తీసింది. అతను తన కూతురు బెడ్రూమ్ కి డేటా పంపిస్తూ ఉంటాడు చిన్నప్పుడు. తనేమో టెసరాక్ట్ లో ఉంటాడు, 5D టెక్నాలజీ సంథింగ్, 4D టెక్నాలజీ సంథింగ్. అక్కడ నుంచి డేటా పంపిస్తుంది. అట్లా మనము ఇన్కార్నేషన్ ప్లాన్స్ చేసుకుంటాం. కరెక్ట్ గా నాకు 23 ఏళ్ళకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని అక్కడ పెడతాం, ప్లాన్ చేసుకుంటాం. అక్కడ ఖచ్చితంగా 24 ఇయర్స్ అవగానే నీకు కరెక్ట్ గా జాబ్ వస్తుంది. అట్లా కొన్ని ప్లాన్ చేస్తాము, అన్ని డిసైడ్ అయిపోదు, కొన్ని మనం ప్లాన్ చేస్తాం, కొన్ని, యా, ఓకేనా. సో అలా ప్లాన్స్ అన్ని ఇక్కడ చేస్తాం అనమాట. అవి కార్సల్ కంప్యూటర్స్
అవి కరెక్ట్ గా ఇస్తాయి. మనం ప్లాన్ చేసుకొని ఓకే మనం జన్మ తీసుకుంటాం, ఒక అమ్మ నాన్న చూస్ చేసుకొని చిన్న పిల్లాడుగా వచ్చి ఎదిగి, సో కరెక్ట్ గా 24 years అవగానే నీకు జాబ్ వచ్చేటట్టు ఆ పార్సల్ కంప్యూటర్స్ చూసుకుంటాయి. ఓకే, సో ఇది జస్ట్ ప్యూర్ టెక్నాలజీ. ఇది మీరు చూస్తే ప్యూర్ టెక్నాలజీ. బయట దీంట్లో ఆత్మజ్ఞానం ఎక్కలేదు. ఓకే, స్పిరిచువల్ సైన్స్ ఎక్కలేదు. కాబట్టి ఓన్లీ టెక్నాలజీ నమ్ముకునే ఉండే బీయింగ్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నెగిటివ్ ఎంటిటీస్, ఓకేనా, చీకటి శక్తులు కూడా కర్మ సిద్ధాంతం కూడా ఒక వాళ్ళే ఆపరేట్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది లైఫ్ ఫోర్స్ అట్లా. ఓకేనా, సో మీరు జాగ్రత్తగా ఉండాలి. వీడికి ఎంత ఆత్మజ్ఞానం ఉంది మాస్టర్ కానీ మీరు చూసుకోవాలి. ఆత్మజ్ఞానమే ఇంపార్టెంట్, ఓకేనా, టెక్నాలజీ కాదు. పార్సల్ కంప్యూటర్స్ నాకు బాగొచ్చు, నేను బాగా కోడింగ్ చేయగలను అంటే అదేం గొప్ప టెక్నాలజీ. నేను కూడా కంప్యూటర్ కోడింగ్ చేస్తాను ల్యాప్టాప్ లో, ఇప్పుడు మనం సెషన్ ఇస్తున్నాం. సో దట్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఆత్మజ్ఞానం ఇంపార్టెంట్. నువ్వు ఎంత సోల్ తో కనెక్ట్ అయ్యి ఉన్నావు, ఆత్మతో నువ్వు ఎంత కనెక్ట్ అయి ఉన్నావు, అది ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, సో ప్రతి ప్లానెట్ కి ఈ 4 ప్లేన్స్ ఉంటాయి అనమాట. ఫిజికల్ ప్లేన్, ఎథరిక్, ఆస్ట్రల్ ప్లేన్, పార్సల్ ప్లేన్. ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, కర్మ సిద్ధాంతం ఈ ప్లానెట్ కి ఆపరేట్ అవుతుంది. ప్లేడియన్స్ ప్లానెట్ కి కర్మ సిద్ధాంతం లేదన్నమాట. సో అక్కడ ఆ ప్లేన్ లో అక్కడ ఉన్న పార్సల్ ప్లేన్, ఆ ప్లానెట్ కి సంబంధించిన పార్సల్ ప్లేన్ లో కర్మ సిద్ధాంతం లేదు. ఓకేనా. ఎర్త్ కి ఉంది, ఎర్త్ కి కూడా షట్ డౌన్ చేస్తారు అది ఒక 5-10 years లో. అదనమాట, ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క సంబంధించిన ప్లేన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు, బాడీ ఇక్కడ చేసి పైకి వెళ్తే నేను ఆండ్రోమేడా గెలాక్సీలో ఆ పర్టికులర్ ప్లాన్ లో జన్మ తీసుకున్నాను. అక్కడ కన్నా పార్సల్ ప్లేన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు కొత్తగా ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఫిజికల్ బాడీ తీసుకుంటా ఉన్నాం. అమ్మా నాన్న చేసుకొని ఒక మంచి అమ్మా నాన్న పేరెంట్స్ చూస్ చేసుకొని నువ్వు జన్మ తీసుకుంటావు. ఓకేనా. అట్లా డెసిగ్నేటెడ్ ప్లేన్స్ ఉంటాయి ఈ ఫస్ట్ 4 ప్లేన్స్ ఒక్కొక్క ప్లానెట్ కి సంబంధించి. ఓకే, అదనమాట పార్సల్ బాడీ. నెక్స్ట్ ఇప్పుడు ఆనందమయ క్వశ్చన్ వద్దాము. ఆనందమయ క్వశ్చన్ సూప్రా పార్సల్ బాడీ. ఇదే పర్మనెంట్ బాడీ, సోల్ అని కూడా చెప్పాను కదా. ఇదే సత్యలోకం అంటాం. ఇది చెప్పాను కదా, ఆ 4D వరకే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. ఈ ఫిఫ్త్ ప్లేన్ నుంచి మీకు 5D అండ్ అబో ఆత్మజ్ఞానం ఉండి నువ్వు యూనివర్స్ తో ఏకమై ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. అంటే నేను ఎవరు అలౌ చేయరు, ఎవరు అట్ట కాదు, నువ్వే వెళ్ళలేవు. సారీ, ఆ పర్టికులర్ వల్ల వెళ్ళలేరు, ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళగలరు. యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి ఆత్మతో అనుసంధానం అయి ఉన్న వాళ్ళే ఆ ప్లేన్ వెళ్ళగలరంటే ఐ మీన్ ఇక్కడే ఉంది, అన్ని ప్లేన్స్ ఇక్కడే ఉన్నాయి. నేను చెప్పినట్టు మీ ఇంట్లో కిచెన్ ఇక్కడే ఉంది, ఇల్లు ఇక్కడే ఉంది, పోపు డబ్బా ఇడే ఉంది, ఆవాలు ఇడే ఉన్నాయి, మీ ఇంట్లోనే ఉన్నాయి అన్ని. అట్లా ఈ సుప్రాకాశం కూడా ఇక్కడే ఉంది, ఫిజికల్ ప్లేన్ లో ఓవర్లాప్ అయి ఉండదు, ఒకదాంతో ఒకటి ఇట్లా ఉంది. ఓకేనా. విడదీసి చూస్తే ఇది సుప్రాకాశల్ ప్లేను, ఆనందమయ కోశం ప్లేను, ఇది ఫిజికల్ ప్లేన్. అట్లా ఓకేనా, అన్ని ఉంటాయి ఒక చోట. సో మన బాడీ వెకెట్ చేసిన తర్వాత ఎక్కడికి పోము, ఇదే ఉంటావు. ఎందుకంటే ఇక్కడే సుప్రాకాశల్ ప్లేన్, కార్సల్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకేనా. అంటే పోమంటే ఐ మీన్ సంథింగ్ ఒక డెసిగ్నేటెడ్ స్పేస్ అంటే ఏముండదు. ఓకేనా. ఓకే, ఇక్కడే ఆ, ఆ, సత్యలోకంలోనే అన్ని యూనివర్సెస్ మెయింటెనెన్స్ అన్ని ఇక్కడే చేస్తూ ఉంటారు. ఓకేనా. గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, కాస్మిక్ గవర్నమెంట్, పత్రి సార్ సేస్ కాస్మిక్ గవర్నమెంట్ ఇక్కడ ఈ ప్లేన్ లోనే ఉంటాను. సూప్రాకార్సల్ ప్లేన్. ఓకేనా. సూప్రాకార్సల్ ప్లేన్ అనొచ్చు. ఆ ప్లేన్ లో మనకు శరీరం సూప్రాకార్సల్ బాడీ. ఓకే, దీన్నే పర్మనెంట్ బాడీ అంటారు. ఇది ఈ బాడీ ఎక్కడ ఉందో విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. ఆనందమయ కోశం, నీకు బ్రహ్మానందం కలుగుతుంది అంటారా, అది దానికి ఆ పేరు ఆనందమయ కోశం అని పెట్టారు. ఓకే, సో మన యూనివర్సే కాదు మిగతా యూనివర్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్లానెట్ అసెన్షన్ కానీ సివిలైజేషన్ రీస్టార్ట్ చేయడము ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే చేస్తూ ఉంటారు. ఏమైనా వర్క్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి జన్మలు తీసుకుంటారు ఫిజికల్ టైం. ఓకే, ఇప్పుడు ఆ, ఆ, ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మొత్తం మనమే ఉన్నాము. ఓకే, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇది ఒక పర్మనెంట్ బాడీ. ఓకే, ఈ పర్మనెంట్ బాడీ కూడా మన ఫిజికల్ బాడీ వరకు ఉంటుంది, మన భౌతిక శరీరం లోపల కూడా ఉంటుంది, చుట్టూ ఉంటుంది, మన లోపల ఉంటుంది, మన బయట ఉంటుంది, అంతా విశ్వం అంతా ఉంటుంది ఈ పర్మనెంట్ బాడీ, సూప్రా కార్సల్ బాడీ. ఓకేనా. సోల్ లాగా మీరు కొంతమంది దీన్ని సోల్ అనే అని అంటారు, సోల్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది పర్మనెంట్ బాడీ కాబట్టి. సో అదే అన్నమాట, మన బాడీ వెకెట్ చేసిన తర్వాత ఎక్కడికి అన్ని ఇక్కడే ఉన్నాయి. ఐ మీన్ ఇక్కడే అంటే ఐ మీన్ యా. ఓకే, సో ఇప్పుడు నుంచి ఈ 5, 6, 7 బాడీస్ ఉన్నాయి చూసారా, సూప్రాకార్సల్ బాడీ, కాస్మిక్, నిర్వాణిక్ బాడీ, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం వచ్చి బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. స్పేస్ కి టైం కి అవతల ఉంటుంది ఈ 5 బాడీస్. అది కూడా మీ బాడీనే, నా బాడీయే.
బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇప్పుడు మనం లీనియర్ టైం ఫాలో అవుతున్నాం ఇక్కడ ప్లానెట్ ఎర్త్ లో. అక్కడ అదంతా ఏముండదు. ఓకే, మీరు ఏ టైం స్పేస్ అని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ధ్యానంలో కూర్చొని మీకు 5-6 బాడీ అనుభూతిలో ఉన్నప్పుడు మీరు అన్ని చూసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ విశ్వమయ క్వశ్చన్ వద్దాం. కాస్మిక్ బాడీ ఫిఫ్త్ ప్లేన్ వచ్చి మెయింటెనెన్స్ చేస్తుంటారు. ఈ సిక్స్త్ ప్లేన్ వచ్చి క్రియేషన్ ఇక్కడ జరుగుతూ ఉంటది కాస్మిక్ బాడీలో. విశ్వమయ క్వశ్చన్. ఓకేనా. గెలాక్సీస్ కానీ మల్టీ యూనివర్సెస్ క్రియేషన్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సెవెంత్ ప్లేన్ లో ప్లానింగ్ జరుగుతుంది. క్రియేషన్ హ్యాపన్స్ ఇన్ సిక్స్త్ ప్లేన్, కాస్మిక్ ప్లేన్. సో అక్కడ కూడా మనకి బాడీస్ ఉంటాయి, కాస్మిక్ బాడీ. ఇక్కడ నీకు సోల్ ఇండిపెండెన్స్ ఉండదు. సోల్ ఇండిపెండెంట్ ఉండదు. నువ్వు దీన్ని దాటి వెళ్ళినా కూడా మీరు ఉంటుందన్నమాట. ఓకే. సో సరే ఏందయ్యా అంటే ఇప్పుడు సోఫార్ క్రియేషన్ జరిగిన దాంట్లో ఆ, ఒక ఒక ఆ, ఈ ఇసుక ఇది చూసారా, బీచ్ లో ఒక ఇసుక రేణువు ఎంత ఉంది అంతవరకే జరిగి ఉన్నది క్రియేషన్ సోఫార్. ఇక్కడ ఆ సెవెంత్ ప్లేన్ నిర్వాణిక్ ప్లేన్ లో ప్లానింగ్ చేసుకొని సిక్స్త్ ప్లేన్ లో మేనిఫెస్ట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. అట్లా కొన్ని కోట్ల స్టార్స్, ప్లానెట్స్, బిలియన్స్ ఆఫ్ స్టార్స్, మల్టీ యూనివర్స్ అన్ని జరిగి ఉన్నాయి. క్రియేషన్ జరిగి ఉన్నది. ఆత్మలు మనం వచ్చాము, అనుభవాలు పొందుతున్నాము, అన్ని చేస్తున్నాం, అన్ని ఓకే ఫైన్. అయితే సోఫార్ ఎంతవరకు సృష్టించాము అంటే ఆ నిర్మాణిక ప్లేన్ నుంచి ఒక సముద్రం, ఒక బీచ్ లో ఉన్న ఒక ఇసుక రేణు అంతే సృష్టించున్నాం. ఇంకా సృష్టి అంత ఉంది. ఓకే, కొత్త కాన్సెప్ట్ తో కూడా సృష్టి చేయొచ్చు. సోల్ కాన్సెప్ట్ లేకుండా వేరే కాన్సెప్ట్ తో కూడా సృష్టి చేయొచ్చు. ఓకే, ఆ ప్లానింగ్ అంతా కూడా సెవెంత్ ప్లేన్ లో జరుగుతూ ఉంటుంది. సో అదనమాట. సో ఫార్ అంత క్రియేషన్ జరిగి ఉండదు. ఇంకా అదే తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అంటారు. ఓకేనా. అదనమాట. సో ఆ, దాని మెయింటెనెన్స్ అని కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఏ క్రియేట్ చేయాలి, ఏది చేయకూడదు. సో ఫార్ క్రియేషన్ ఎంత జరిగింది, ఇక్కడ కూడా మెయింటెనెన్స్ కూడా చేస్తాం ఇక్కడ కాస్మిక్ బాడీ ఫోమే క్వశ్చన్. ఇక్కడ మీరే చేస్తా ఉంటారు. ఐ మీన్ నేను చేస్తాను, మీరు చేస్తా ఉంటారు ఆ ప్లేన్ లో. ఓకే. ఇప్పుడు మన మానవ జన్మలో ఇప్పుడు మనం కూడా ధ్యానంలో కూడా మీరు వెళ్ళి డెసిషన్స్ చెప్పడం, మీ ఒపీనియన్ చెప్పడము, ఈ సోలార్ సిస్టమ్, ఈ భూమి గ్రహం ఇట్లా ఉంది అట్లా ఉంది అని కూడా మీరు కూడా యూ కెన్ పార్టిసిపేట్. గెలాక్టిక్ మీటింగ్స్ అని కూడా మనం నిద్రలో మనకి తెలియకుండానే నిద్రలో మన ఆస్ట్రల్ బాడీలో మనం వెళ్ళి మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యి వస్తాం. పొద్దున్న లేగానే ఏం గుర్తుండదు మనకి. అదే ఈ ప్లేన్స్ అంతా వెళ్ళి వస్తూ ఉంటాం. ఇక్కడ భూమి పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది, అంత రిపోర్ట్ అంతా చేసి వస్తూ ఉంటాం. సో అదే చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెయింటర్ మన పెయింటింగ్ వచ్చి అనుకుందాం. సో ఫార్ రోజా పువ్వు ఒకటి గీసాం. రోజా పువ్వు చక్కగా అందంగా కలర్స్ అన్ని ఇచ్చి గీసాం. ఓకేనా. అది పెయింటింగ్ బాగుంది, ఓకే ఫైన్. ఇంకా క్రియేషన్ ఇంకా సృష్టించేవాడు సన్ఫ్లవర్ గీయచ్చు, తులిప్ గీయచ్చు, లిల్లీ ఫ్లవర్ గీయచ్చు, మల్లె పువ్వు కూడా గీయచ్చు అందంగా. సో అట్లా అనమాట. సో కొత్తగా క్రియేషన్ కూడా చేయొచ్చు. ఇంకా అంతుంది కొత్తగా ఎక్స్ప్లోర్ అవడానికి అంత ఉందన్నమాట ఇంకా క్రియేషన్. సో అవన్నీ కూడా ఈ కాస్మిక్ నిర్వాణమయ ప్లేన్ లో జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి శరీరం ఉంటుంది. దానే కాస్మిక్ బాడీ సమయ కోశం అంటారు. ఓకేనా మాస్టర్. ఓకే. ఇంకా ఈ ప్లేన్ లో మీరు కనెక్ట్ అవ్వాలంటే మీరు చాలా సింపుల్. ఎందుకు నేను చెప్పాను కదా, ఒక ఆ ఆ, ఆకు రాలిపోయిన ఒక ఎండిపోయిన ఆకులో ఉన్న అణువులు కూడా ఈ ప్లేన్ లో కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు చెంచక్క ఒక చెట్టు కింద కూర్చొని నేచర్ తో టైం స్పెండ్ చేసే, సృష్టిలో ప్రకృతిలో ఉంటే ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. సిక్స్త్ ప్లేన్, సెవెంత్ ప్లేన్. అయితే అఫ్ కోర్స్ మన శరీరం లోపలే ఉంటుంది. కాకపోతే మనకి మాయ కప్పబడి ఉంటుంది కదా. ఇది డార్క్నెస్, నెగిటివ్ ఎంటిటీస్ ఫుల్ చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెం ఆ, ఉంటుంది. కాబట్టి మీరు ఇన్స్టెంట్ గా కనెక్షన్ కావాలంటే ఒక చెట్టు కింద కూర్చోండి. చెట్టుని టచ్ చేసి ఫీల్ అవ్వండి. హాయ్ ట్రీ అని మాట్లాడారు. కనెక్ట్ అవ్వండి. నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉన్నావు, ప్యూర్ కాన్షియస్నెస్ లో ఉన్నావు అని అని ఫీల్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ పొందండి. అప్పుడు మీరు డైరెక్ట్ గా సిక్స్త్, సెవెంత్ ప్లేన్ కనెక్షన్ మీకు వస్తుంది. మీకు అక్కడ నుంచి ఇంట్యూషన్స్, మెసేజెస్ అన్ని కూడా వస్తాయి. ఓకేనా. అదనమాట. సో చాలా సింపుల్ ఈ ప్లేన్స్ కనెక్ట్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ నిర్వాణమయ క్వశ్చన్ చూద్దాం. ఇదే యాక్చువల్ ఎగ్జిస్టెన్స్. సృష్టి ఉంది. ఓకే. సృష్టి జరిగే వెనకాల కూడా ఇంకొక ప్లేన్ ఉంది. అదే మూల చైతన్యం యాక్చువల్ ఉంది. వాయిడ్ అని కూడా చాలా మంది అంటారు. మూల చైతన్యం అది ఉంటుంది. అదే నిర్వాణమయ క్వశ్చన్. దాంట్లో కూడా మనం బాడీ ఉంటుంది. అది మీరే, నువ్వే, నేను కాదు. ఓకే. నేను దాన్ని మళ్ళీ చెప్తాను మీకు. సో అది నీకు అక్కడ ఒక శరీరం ఉంటుంది. అది నీ శరీరమే, నా శరీరం కాదు. ఇది ఆ క్రియేషన్ వెనకాల ఉన్న ఆ నిర్వాణమయ బాడీనే నువ్వే, నేను కాదు. నా బాడీ వేరు, మళ్ళీ నీ బాడీ అది. ఓకేనా. ఓకే ఫైన్.
సో ఎగ్జిస్టెన్స్ ఇట్స్ బియాండ్ ఆల్ క్రియేషన్. ఓకే, దీన్నే రామ్ ద అన్నోన్ ఇన్ఫైనైట్ అంటారు. ఇంకా తెలుసుకోవాల్సింది అంత ఉందన్నమాట. ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ అనంతం. ఇప్పుడు సో ఫార్ ఆ ప్రైమ్ సృష్టికర్తలు కానీ, మనమే మూల కర్తలము కానీ, ఇంతవరకు వచ్చిన ఆత్మలు అన్ని తెలుసుకునేది కూడా జస్ట్ ఒక చిన్నదే. ఇంకా క్రియేషనే ఇంత చిన్నది జరిగింది. దాంట్లో తెలుసుకోవడానికి ఇన్ఫైనైట్ అనంతం. ఇంకా కొత్త కొత్త క్రియేషన్ చేసుకుని దాంట్లో ఎక్స్ప్లోర్ అయ్యి, ఓహో, చాలా అనంతంగా నువ్వు ఎక్స్పాండ్ అవ్వచ్చు అది నేర్చుకునేది అనుకున్నాను. సో అందుకే దాన్ని ఇన్ఫైనైట్ అంటాడు రామ్దా. రామ్దా సేస్ ఇట్స్ అన్నోన్ ఇన్ఫైనైట్. అదే ఈ ప్లేనే, ఇదే ఈ నిర్వాణిక్ ప్లేన్ లో మీరు వెళ్ళారనుకోండి, కనెక్ట్ అయ్యే ధ్యానంలో కూర్చొని కనెక్ట్ చాలా మంది వెళ్తే అక్కడ తెలుసుకునేదానికి అంత ఉందన్నమాట ఇన్ఫైనైట్. ఓకేనా? ఓకే. సో అది ఏంటంటే ఇప్పుడు అది ఆ మూడు అట్లే ఉంది, ఎవరు క్రియేట్ చేయలేదు. చైతన్యాన్ని కానీ ఎవరు క్రియేట్, అది ఉంది అంతే, అలా ఉంది, ఎవరు సృష్టించలేదు. సో అది ఎలా ఉంది, అది ఎలా క్రియేట్ అయింది అని తెలుసుకోవడమే పెద్ద మిస్టరీ. అదే అదే చాలా అన్నోన్ ఇన్ఫైనైట్. నువ్వు ఎంత ఆ, జ్ఞానం సంపాదించి ఎంత జన్మలు ఎన్ని కోట్ల సంవత్సరాలైనా నువ్వు దాని మీద రీసెర్చ్ చేయి, ఇంకా తెలుసుకోవడానికి అంత ఉంటుంది. ఓకేనా? నెవర్ ఎండింగ్ జ్ఞానం ఉంటుంది ఆ ప్లేన్ మీద. ఓకేనా? సో మూల చేతి అదే అదే అట్లా ఎలా ఉంది, ఎవరు క్రియేట్ చేయలేదు, మరి అదంతా అదే ఉంది. సో దాన్ని స్టడీ చేయడానికి ఇంత ఇదనమాట క్రియేషన్, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అన్ని. ఓకేనా? ఫైన్. అదే ఈ ప్లేన్. సో న్యూ క్రియేషన్స్ ప్లానింగ్ అంతా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కొత్త క్రియేషన్ చేయాలి, సోల్ కాన్సెప్ట్ కాకుండా వేరే కాన్సెప్ట్ తో క్రియేట్ చేద్దాం అనుకుంటారు. సో ఆ ప్లానింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు ఒక బాడీ ఉంటుంది అక్కడ, అదే నిర్వాణిక్ బాడీ. మీ బాడీ నా బాడీ కాదు. ఓకేనా? నేను అక్కడికి వెళ్తానో లేదో, ఎప్పుడు వెళ్తానో ఏమో అనుకునేరు. మీకు ఒక బాడీ ఉంటుంది. నిద్రలో మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీకు తెలియదు, పొద్దున్న లేగానే మర్చిపోతారు అంతే, గుర్తుండదు. ఓకేనా? మీరు వెళ్తారు, అన్ని చేస్తూ ఉంటారు. మనం కూడా ప్రతి సోలు, ప్రతి ఆత్మ ఉంటుంది, ప్రతి ఆత్మకి అక్కడ బాడీ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో పిరమిడ్ మాస్టర్, చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు, పిఎంసీ లో ఉంటుంది చూడండి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను నాకు వారాన్ని నేను రోజు చేస్తాను. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మెడిటేషన్ చేస్తాను నేను అనాపన ధ్యానంలో. సో వారానికి ఒకసారి నేను కనెక్ట్ అవుతాను. ఆ, నాకే తెలిసి కనెక్ట్ అయిపోతాను. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టగా పెట్టగా ఆ, ఒకసారి కనెక్ట్ అవుతాను. మొత్తం మొత్తం విశ్వం అంతా కనెక్ట్ అయిపోయి చూసుకోవచ్చు మనం. ఓకేనా? అక్కడ అహం బ్రహ్మాస్మి అంటారు కదా. పత్రి సార్ వచ్చి ఆ జ్ఞానం కూడా పొందాలి, ఆ అనుభవం కూడా పొందాలంటాడు ప్రతి పిరమిడ్ మాస్టర్, ఆ ఎక్స్పీరియన్స్ పొందాలంట. ఓకే, ఇంకొక మాస్టర్ నేను విన్నది వచ్చి మన లహరి మాస్టర్ గారు, పిఎంసీ యాంకర్ గా ఉన్నారు కదా లహరి మేడం. ఆవిడ కూడా తన సోల్ టాక్ షో ఇంటర్వ్యూలో కూడా చెప్పారన్నమాట. ఇట్లా సోల్ దాటి ఇంకా 2 ప్లేన్స్ ఉన్నాయి అని కూడా చెప్పారు. హూ am I న్యూటన్ సార్ వర్క్ షాప్ లో హూ am I అనే వర్క్ షాప్ లో మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన ఐడెంటిటీ రివీల్ అవుతుంది. నువ్వు ఎవరు అని ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. సో ఆత్మ వరకు మేడం రీచ్ అయ్యారు. తర్వాత కూడా హూ am I అని క్వశ్చన్ వేస్తే ఆత్మ దాటి, అంటే కాస్మిక్ ప్లేన్ లో కనెక్ట్ అయ్యారు మేడం. ఇంకా కూడా హూ am I అని అడిగితే నిర్వాణిక్ ప్లేన్ లో కూడా కనెక్ట్ అయ్యారు. అట్లా. ఓకేనా? అదే ఆవిడ మా ఎక్స్పీరియన్సెస్ కూడా వినండి, బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రాణహిత మాస్టర్ మేడం ఒకసారి వాళ్ళ ధ్యాన అనుభవాలు పంచుకున్నారు. ఈ పిఎంసీ లో ఉంది చూడండి. ఆవిడ కూడా ఈ ప్లేన్ కి ఒకసారి కనెక్ట్ అయ్యారంట. మన డివైన్ ఫెమినైన్ సంఘ ఫౌండర్ ప్రాణహిత మేడం. ఆవిడ ధ్యాన అనుభవాలు కూడా వినండి. ఆవిడ కూడా ఒకసారి కనెక్ట్ అయ్యారంట. అది ఆ ప్లేన్ లో, 7th ప్లేన్ లో ఒకసారి అంతా చూసుకున్నారు. ఒకసారి అంతా నేనే ఉన్నాను అని చూసుకున్నాను. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఒక మంచి ఐస్ క్రీమ్ తింటాము, ఆ ఎక్స్పీరియన్స్ థియరీ కాదు, కాన్సెప్ట్ కాదు, టెక్స్ట్ బుక్ లో చదివింది కాదు ఇది. ఐస్ క్రీమ్ తిన్న టేస్ట్ చూసి చెప్పుకున్నారు. ఓకేనా? అట్లా. ఓకే. పత్రి సార్ మన గైడెడ్ మెడిటేషన్ లో పత్రి సార్ ఎండింగ్ లో ఇదే చెప్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేసి ఆ, ఆలోచన రహిత స్థితికి వెళ్ళి బ్రహ్మ జ్ఞాన అనుభవం పొంది ఆ, మళ్ళీ విస్తారంగా ఈ భూమండలం మీద తిరగాలి పిరమిడ్ మాస్టర్స్ అంటారు. ఇదే ఈ ప్లేను, 6th ప్లేన్, 5th ప్లేన్, 6th ప్లేన్, 7th ప్లేన్ గురించే సార్ చెప్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వద్దాము. అది మీకు చెప్పాను కదా, ఫస్ట్ 4 బాడీస్ వచ్చి మన ఏ జన్మ తీసుకుంటామో దానికి తగినట్టు. ఇప్పుడు మేల్ ఇన్కార్నేషన్ తీసుకున్నారు అనుకోండి, ఆ, పురుష జన్మ తీసుకుంటే ఆస్ట్రల్ బాడీ మారుతుంది, ఎథరిక్ బాడీ మారుతుంది, ఫిజికల్ బాడీ మారుతుంది. కార్సల్ అంటే విజ్ఞానమయ కోశంలో కొంచెం పార్ట్ ఆఫ్ ద విజ్ఞానమయ కోశం మారుతుంది.
అదే నాకు వద్దు, నాకు పురుష జన్మ వద్దు, నాకు ఫీమేల్ జన్మ కావాలి అన్నాం అనుకోండి. దాని తగిన కార్సల్ బాడీలో ఒక పార్ట్ మార్చి నీకు ఫీమేల్ బాడీ తగిన యాస్ట్రల్ బాడీ ఇచ్చి ఫీమేల్ ఏమంటారు మహిళలకు సంబంధించిన ఎథరిక్ బాడీ, మహిళలకు సంబంధించిన ఫిజికల్ బాడీ ఇచ్చి నీకు భూమి మీద పంపిస్తారు. ఓకేనా? సో ఇది ఈ 4 బాడీస్ వరకే తేడా ఉంటది. ఓకే, కానీ ఫిఫ్త్ బాడీ ఐదు ఆ, ఆ, 5, 6, 7 కామన్ గా ఉంటది అన్నమాట. నువ్వు ఓకేనా? అదొకటి చూడండి. ఓకే, నెక్స్ట్ సమ్మరీ చూద్దాం. 7 బాడీస్, 7 ప్లేన్స్. ఓకే, ఏడు ఏడు తలాలు, 7 శరీరాలు ఉంటాయి. ఒక్కొక్క తలలో మన శరీరాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 12 చక్రాస్ ఉంటాయి మనకి. ఓకే, బాడీ లోపల 7 చక్రాలు, బాడీ బయట 5 చక్రాలు ఉంటాయి. ఈ 5 చక్రాలు ఫస్ట్ తలకి పైన 6 ఇంచెస్ ఉంటది. ఆ, తర్వాత భూమి అంతా సిక్స్త్, 8th చక్ర, 9th చక్ర వచ్చి భూమి అంతా స్ప్రెడ్ అయింది. భూచక్ర అంటారు, ఎర్త్ చక్ర అంటారు. అది 9th చక్ర. ఓకే, 10th వచ్చి మన సోలార్ సిస్టమ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ 10th. 11th మన గ్యాలక్సీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది మన చక్ర. ఓకే, 12th వచ్చి ఆ బ్రహ్మాండానికే కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బ్రహ్మాండం అంటే అక్కడ సిక్స్త్ ప్లేన్, 7th ప్లేన్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ చక్రం, 12th చక్ర. ఓకే, 5th, 6th, 7th ప్లేన్స్ లో కనెక్ట్ అయి ఉంటుంది. సో నువ్వు యా అదే 12 చక్రాస్ అంతవరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట మన 12 చక్ర సిస్టమ్. ఓకే, అన్నోన్ ఇన్ఫినిట్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలంటే అందరు చెప్పినట్టు బియాండ్ 12 చక్రాస్ దాటి కూడా మనం వెళ్తాం. ఓకేనా? అదే మీరు ధ్యానంలో ఆ శరీరం అనుభూతి చెందినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్ బియాండ్, బ్రహ్మాండం దాటి కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ధ్యానంలో. శ్వాస మీద ధ్యాస పెడితే అంత జరుగుతుంది. అదే. ఓకే, సో ఈచ్ ప్లేన్ హ్యాస్ డిఫరెంట్ లాస్, డిఫరెంట్ సైన్స్. ఇక్కడ ఫిజికల్ ప్లేన్ లో గ్రావిటీ ఉంది, ఏదైనా ఉంటే భూమి ఆకర్షిస్తుంది. ఆస్ట్రల్ ప్లేన్ లో అలా ఉండదు. కార్సల్ ప్లేన్ లో వేరే సైన్స్ ఉంటుంది, వేరే మ్యాటర్, వేరే పదార్థం ఉంటుంది. ఇక్కడ ఎముకలు, ఫ్లష్ ఉన్నట్టే ఆ ప్లేన్ లో అట్లా ఒక్కొక్క ప్లేన్ లో ఒక్కొక్క సైన్స్ ఉంటుంది అనమాట. అక్కడ మ్యాటర్ ఉంటుంది, అక్కడ పదార్థం ఉంటుంది, అక్కడ లైఫ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? సైన్స్ అక్కడ కూడా వేరే సైన్స్ ఉంటుంది. ఓకేనా? కాంతి ఇప్పుడు లేసర్ లైట్ కొట్టగానే లైట్ వస్తుంది. అది ఈ ప్లేన్, ఫిజికల్ ప్లేన్, ఈ సైన్స్ అది. అక్కడ నువ్వు సూప్రా కార్సల్ ప్లేన్ లో ఏం సైన్స్ ఉందో తెలియదు మరి. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఇంకోటి పత్రి సార్ ఏం చెప్తారంటే టాస్ చేయమంటారు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ డెసిషన్ తీసుకోవాలనుకోండి. ఇప్పుడు పొద్దున టైం మిగిలింది, సాయంత్రము టైం, పొద్దున ధ్యానం చేయాలా, సాయంత్రం ధ్యానం చేయాలని మీకు ప్లానింగ్ లో మీకు ఒక డెసిషన్ తీసుకోవాలి. కాయిన్ టాస్ చేయండి. ఆ, ముందుగానే బొమ్మ పడితే పొద్దున చేస్తాను, గొలుసు పడితే సాయంత్రం చేస్తాను నేను అనుకుని కాయిన్ టాస్ చేయండి. నీకు మాస్టర్స్ కరెక్ట్ గా హెల్ప్ ఇస్తారు అన్నమాట. ఈ హయ్యర్ బాడీస్ నుంచి వస్తుంది హెల్ప్. 5th, 6th, 7th ప్లేన్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది మనకి. డెసిషన్ మేకింగ్, మీకు ఇన్స్టెంట్ గా డెసిషన్ కావాలంటే అదే అనమాట. కాయిన్ టాస్ చేయండి, ఏంజల్స్ హెల్ప్ చేస్తారు, మాస్టర్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. ఓకే, అది చెప్పి బియాండ్ టైమ్ అండ్ స్పేస్, ఇది సమ్మరీ ఇది. ఓకే, ఓకే ఫైన్. సో మన 7th బాడీ మేము చెప్పాను చూసారా, 7th బాడీ, 6th బాడీ ఎక్కడో కనెక్షన్, క్రియేషన్ అంతా అక్కడ చేస్తాం. అది ఇక్కడే ఉంది, మీ శరీరం లోపలే ఉంది అది. దాని లోపలే మీ ఫిజికల్ బాడీ. సో ఇప్పుడు మీరు మీ చెయ్యిని మీరు టచ్ చేస్తున్నారంటే మీరు ఆ 7th బాడీని, నిర్వాణమయ కోశాన్ని, సోమయ కోశాన్ని మీరు టచ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్నాం మనం దాంట్లోనే ఉన్నాం. ఎక్కడికి అక్కడి నుంచి పెట్టే వాళ్ళ సర్దుకొని ఇక్కడికి వచ్చేయలేదు. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చాం అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చాం. అర్థమైందా? ఒక చోట నుంచి ఇక్కడికి రాలేదు, ఇంట్లో నుంచి కిచెన్కి వెళ్ళాం అంతే. ఓకేనా? ఓకే. సో అది ఫీల్ అవ్వాలి. ఇక్కడే ఆ 7th ప్లేన్ చూడగలగాలి మనం. ఆ 6th ప్లేన్, 7th ప్లేన్ ఈ భూమి మీదే మనం చూడాలి. అది అది ఛాలెంజ్. ఓకే, ఓకే. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ధ్యానం చేద్దాం మాస్టర్. సమ్మర్ అయితే నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళే ముందు ఒక 2 మినిట్స్ ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం మాత్రం శ్వాసతోనే ఉందాం. చక్కగా మన 7 బాడీస్ గురించి తెలుసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస.
7 శరీరాల గురించి చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ గా తెలుసుకుందాం ఈ సెషన్ లో. ఈ ఆలోచన పట్టించుకోవద్దు, తిరిగి శ్వాస మీదకే రండి. రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. హాయిగా శ్వాసతోనే ఉండండి. మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మన 5వ శరీరం, 6వ శరీరం, 7వ శరీరం అనుభూతి చెందుదాం అని సంకల్పం పెట్టుకోండి. మన ఆనందమయ శరీరం, విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరానికి దానికి సంబంధించిన అనుభవాలు పొందుదాం. ఓకే, 5, 4, 3, 2, 1. నిదానంగా మీ చేతులు కళ్ళపైన పెట్టుకొని స్లోగా మీ కళ్ళు తెరవండి. మనం సెషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మన 7 బాడీస్ గురించి చూసాం కదా. 7 తలాలు, 7 శరీరాల గురించి చూసాం. ఏ ఏ తలంలో ఏమేమి జరుగుతూ ఉంటాయి, అన్నిట్లోనూ మనం ఉంటాము, యాక్టివ్ గా ఉంటాము. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక సోల్ ఎలా జన్మ తీసుకుంటుంది అనేది పత్రి సార్ వీడియోలో చూద్దాము. సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకే సోల్ ఇంగ్లీష్ లో ఉంది వీడియో, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చూడండి. నేను తెలుగులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం ఉంటే. మేడం ఆడియో వస్తుందా? వీడియో ఆడియో సార్ వీడియో స్టక్ అయింది సార్. ఆడియో వస్తుందా మేడం? రాలేదు సార్. ఒక్క నిమిషం ఆడియో పెడతాను. This is the physical body. Give me a glass of water. I will show you. ఇప్పుడు వస్తుందా మేడం? Keep it here. ఎస్ సార్. Now, give me a glass of water. I will show you. Keep it here. Now, this glass of water is this is the physical body. Okay, I am a soul. Okay, I want to see what is there in the water. I want to feel the water. Whether it is cool or hot, what should I do? So this is the soul. Okay, this is the physical reality. So I enter, I put my finger here. Oh, then that part of the finger which is within the water, that is called as the mind. When you remove, it is the soul. The soul cannot enter, the whole soul cannot enter the water. Only a part. So the rest of the soul is here. Just a small part of the soul goes into the water. That water, that part of the soul which is touching the water, that is called as the mind.
So when at the time of death, this is death, this is birth. Birth is the beginning of the mind, and death is the end of the mind. So what happens? The mind is the interface between soul and matter. The mind is the interface between soul and matter. Okay. To experience the matter, the soul comes here. The whole soul does not come here. Give me one more glass. This is one galaxy, Milky Way galaxy. This is another galaxy, Andromeda galaxy. So the same soul is experiencing two different worlds. Maybe this is hot water, this is cold water. But simultaneously, I am enjoying the hot water and I also the cold. But this finger does not know about this finger. So a big soul can put many fingers into many realities. And in one reality is a rich man, another reality is a poor man, another reality is a female, another reality is a male. All things simultaneously. I'm showing only 2 glasses, but I can show you 100 glasses and put all my parts, different parts of the body in different. So the soul enjoys many dimensions, many realities. And the part which is entering the water, there's a distortion, optical distortion. So mind is a process, is a figment of optical illusions. Hey, I am the body. Actually, you are not the body. You are in the body. You are not the body. The mind is optical illusions. Okay. This is birth. This is death. This is forever. The soul is forever. This experience is temporary. This experience is temporary. But experience, for the experience, you have gone there. It's very important that I go there and experience. That's how I get wisdom. That's how I get knowledge of all the universes. The soul immerses itself into many dimensions. That interface is the mind, Swamiji. సో అది మాస్టర్స్ చూసారు కదా, సారు ఏం చెప్తున్నారంటే ఒక గ్లాస్లో వాటర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నా శరీరం మొత్తం దాంట్లో పెట్టక్కర్లేదు, ఒక వేలు పెట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అట్లా మన సోలు ఒక పార్ట్ ఇక్కడ ఫిజికల్ బాడీలో వస్తాం మనము. రెండో గ్లాస్లో కూడా పెట్టచ్చు. వేడి నీళ్ళ గ్లాస్, చల్ల నీళ్ళ గ్లాస్, 2 ఫింగర్స్ పెట్టి 2 ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒక ఆడ జన్మ కూడా తీసుకోవచ్చు, మగ జన్మ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ప్లానింగ్ అంతా మనం ఎక్కడ చేస్తామంటే సూప్రా కాసల్ ప్లేన్లో, కాసల్ ప్లేన్లో చేస్తూ ఉంటాం. కాసల్ ప్లేన్లో సూప్రా కాసల్ 2 పర్మనెంట్ బాడీ సోల్ ప్లేన్లోను కార్సల్ బాడీలో కూడా తీసుకుంటాము. అయితే మేల్ ఇన్కార్నేషన్ అప్పుడు మనకి డిఫరెంట్ ఆస్ట్రల్ బాడీ అన్నీ వస్తాయి. ఫీమేల్ ఇన్కార్నేషన్ ఇంకో డిఫరెంట్ ఆస్ట్రల్ బాడీ అవన్నీ వస్తూ ఉంటాయి అట్లా. సో ఇది కూడా సౌండ్ బాడీస్లో ఈ వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫుల్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో, చూడండి మీరు. సార్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, సార్ బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఎంటిటీస్ గురించి చూద్దాము. లైట్ వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ భూమి డార్క్నెస్ ఎండ్ అయిపోతుంది భూమి మీద. ఈ నెగిటివ్ ఎంటిటీస్ అన్ని తీసుకుపోయి సెంట్రల్ సన్లో తీసుకుపోయి వాళ్ళ ఫస్ట్ 4 బాడీస్ని సెంట్రల్ సన్లో ఎలక్ట్రిక్ ఫైర్లో కాల్చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. 4 బాడీస్ అంటే ఏమేమి? ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాసల్ బాడీ. కాసల్ బాడీ అంటే ఇప్పటి వరకు వాడు ఆ నెగిటివ్ ఎంటిటీస్ ఒక ఆత్మ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానము జన్మలు తీసుకుని ఆ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా, చెడు ఎక్స్పీరియన్సెస్ తీసుకుని మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుని అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు అనమాట. 4 బాడీస్ డిస్ట్రాయ్ చేసేస్తారు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫైర్లో ఇది కోబ్రా ఆర్టికల్లో ఉంది, అది ఒకసారి చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోబ్రా ఆర్టికల్స్లో ఉంటాయి, చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈ 4 బాడీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. అయితే 5th బాడీ, 6th బాడీ, 7 బాడీస్ని ఎవరేం చేయలేరు. అయితే ఆ ఆత్మ ప్యూర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఆత్మ ప్యూర్గా సోర్స్లో కలిసిపోతుంది. అంటే 5th, 6th, 7th ప్లేన్లో ఉంటుంది అనమాట. అవి ఆ ఆత్మలు మళ్ళీ ఫస్ట్ నుంచి జన్మలు తీసుకుంటాయి, మళ్ళీ కొత్తగా అనుభవాలు పొంది మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకుంటాయి పాఠాలు. ఓకే, సో ఇది నెగిటివ్ ఎంటిటీస్కి జరిగేది. ఇప్పుడు చీకటి శక్తుల గురించి చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి జరిగే ప్రాసెస్ వచ్చి ఇదనమాట. ఫస్ట్ 4 బాడీస్ని డిస్ట్రాయ్ చేస్తారు ఎలక్ట్రిక్ ఫైర్లో. సో కానీ 5th బాడీ పర్మనెంట్ బాడీ, దాన్ని డిస్ట్రాయ్ చేయలేము, అది సోల్ లాగా అనమాట. ఓకే, సో అది అట్లే కలిసిపోతుంది అనమాట, సోర్స్లో ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి జన్మలు తీసుకోవడం అన్నీ జరుగుతుంది. సో ఇది నెగిటివ్ ఎంటిటీస్కి జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి నేను మీకు షేర్ చేయాల్సింది అనుకుంది ఏంటంటే, మనకందరికి తెలుసు ఆస్ట్రల్ మార్క్స్ తెలుసు కదా,
చాలా వినుంటారు మీరు. ఆస్ట్రల్ బుక్స్, చాలా బుక్స్లో కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. మన ధ్యానంలో కూడా, మన డ్రీమ్స్లో ధ్యానంలో కూడా మన ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మెసేజ్ చేసి ఇవ్వడం అన్ని చేస్తూ ఉంటారు. అయితే కార్సల్ ప్లేన్లో కార్సల్ మాస్టర్స్ కూడా ఉంటారు, హయ్యర్ ప్లేన్లో. అదే మన ఫోర్త్ బాడీ, కార్సల్ బాడీలో ఉండే బీయింగ్స్ కార్సల్ మాస్టర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్, ఆత్మజ్ఞానం లేకుండా ఉత్త టెక్నాలజీ బేస్ మీద కూడా మాస్టర్స్ ఉంటారు, కార్సల్ మాస్టర్స్ వరకు ఉంటారు. ఓకే, నెక్స్ట్ సూప్రా కార్సల్ మాస్టర్స్ కూడా ఉంటారు. ధ్యానంలో మనకి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు, ఇంట్యూషన్స్ ద్వారా మనకి వస్తూ ఉంటాయి. ఓకే, అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ వాళ్ళు మెసేజ్ కొడితే ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇంట్యూషన్ మన లోపల నుంచి తడుతుంది. అంటే అక్కడ అంటే ఐ మీన్ నేను అదే చెప్పి అన్ని ఇక్కడే ఉన్నాయని చెప్తున్నాను కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడే మెసేజ్ ఇస్తున్నట్లు సూప్రా కార్సల్ మాస్టర్స్ ఉంటారు, కాస్మిక్ మాస్టర్స్, కాస్మిక్ ప్లేన్లో ఉండే మాస్టర్స్ కాస్మిక్ మాస్టర్స్ ఉంటారు. ఓకేనా, మనము ధ్యానంలో వెళ్తూ ఉంటాము, నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లో కూడా అక్కడికి వెళ్తూ ఉంటాము. అక్కడ కూడా వాళ్ళతో కూడా మనం డిస్కషన్ చేసి మళ్ళీ పొద్దున్న లేగానే అన్ని మర్చిపోతాం. కాకపోతే మన వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నిర్వాణిక్ మాస్టర్స్ కూడా ఉంటారు. ఓకే, సో మీరు చెట్టుతో మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి. ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని మీరు టైం స్పెండ్ చేస్తే మీ కాస్మిక్ మాస్టర్స్, నిర్వాణిక్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. ఓకే, మీకు లైఫ్లో ఏం చేయాలి, మీ జన్మ ప్రణాళిక ఏంటి, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కెరియర్, జాబ్, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ వస్తూ ఉంటుంది. ఓకే, సో అది మీరు కాస్మిక్ మాస్టర్స్ని, నిర్వాణిక్ మాస్టర్స్, సూపర్ కాస్మిక్ మాస్టర్స్ ఇన్వైట్ చేయండి. ధ్యానంలో కూడా వాళ్ళు కూడా వచ్చి బాగా హెల్ప్ చేస్తుంటారు. ఓకే, అయితే వాళ్ళు ఇప్పుడు 7th ప్లేన్ నుంచి ఫస్ట్ ప్లేన్ మనం ఉన్నాము, అక్కడ నుంచి ఇదంతా దాటుకొని రావాలనే రూల్ ఏం లేదు. అక్కడ వాళ్ళు మెసేజ్ ఎంటర్ కొడితే ఇక్కడ మనకి ఇంట్యూషన్లో వచ్చేస్తారు. ఈ అన్ని ప్లేన్స్ దాటాలనే రూల్ ఏం లేదు. మనం కూడా ధ్యానంలో కూర్చుంటే ఇవన్నీ దాటాలి అనే రూల్ ఏం లేదు. మనం అనుకుంటే అక్కడ ఎక్స్పీరియన్స్ పొందుతాం. 7th ప్లేన్ నిర్వాణిక్ మాస్టర్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, అదొకటి చెప్దాం అనుకున్నాను. అదొకటి. మన కాయిన్ టాసింగ్ కూడా ఈ మాస్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. నిర్వాణిక్ మాస్టర్స్, కాస్మిక్ మాస్టర్స్, సూప్రా కాసల్ మాస్టర్స్, కాసల్ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్. ఓకేనా, అది కూడా మీరు ఇన్వైట్ చేయండి. వాళ్ళ ప్లేన్లో ఉన్న మాస్టర్స్ని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అసెన్షన్ గురించి వద్దాం. అసెన్షన్ అంటే తెలుసు కదా, అసెన్షన్ మన రామ్ధా ఇమ్మోర్టల్ విజ్డమ్ గురించి కూడా మన అల్లా బక్షి సార్ వర్క్షాప్ చేస్తుంటారు. అసెన్షన్ గురించి రామ్దాస్ అసెన్షన్ వర్క్షాప్ మన శ్రీలక్ష్మి దుగ్రాల మేడం కూడా చేస్తుంటారు. స్కూల్ ఆఫ్ అసెన్షన్ ఆవిడ వర్క్షాప్స్ కూడా చాలా చేస్తుంటారు. పిఎస్ఎస్ఎంలో వీరిద్దరు యాక్టివ్గా చేస్తుంటారు అసెన్షన్ గురించి. అది కూడా ఈ 7 బాడీస్ గురించి తెలుసుకుంటే మంచిది అనమాట. అసెన్షన్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ 7 బాడీ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటే మంచిది. సో అసెన్షన్ గురించి కూడా కొంచెం చెప్పుకుందాము, టైం ఉంది. ఓకే, సో ఈ అసెన్షన్ ఏంటంటే ఈ ఐఆమ్ ప్రెజెన్స్ నెట్వర్క్ లో కనెక్ట్ అవ్వాలి. అహం బ్రహ్మాస్మి అంటారు చూసారా పత్రి సారు, ఆ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడమే అసెన్షన్, వేరేం లేదు. అది నువ్వే కదా, ఐఆమ్ దట్ ఐఆమ్ అంటారు. పూర్ణమిదం లాగా నేనే అన్నిట్లోనూ నేనే ఉన్నాను. మనది వచ్చి స్మాల్ ఐ, అంటే చిన్న ఈగో, స్మాల్ ఐ అంటారు. యాక్చువల్గా నువ్వు వచ్చి బిగ్ ఐ, క్యాపిటల్ ఐ. సో అందుకే ఐఆమ్లో క్యాపిటల్ ఐ పెట్టాను చూడండి. సో ఐఆమ్ ప్రెజెన్స్ అంటారు దాన్ని సింపుల్గా. ఓకే, అదొక నెట్వర్క్. అదంటే చెప్పాను కదా, మన ధ్యానంలో విశ్వం మొత్తం కనెక్ట్ అవుతామంట, మొత్తం నేనే అయి ఉంటాను. ఓకే, ఆ 5th ప్లేన్, 6th ప్లేన్, 7th ప్లేన్లో అది మీ బాడీ, 6th బాడీ, 7th బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు ధ్యానంలో మీరు అది ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా ఊహించండి, జస్ట్ థింక్ ఆఫ్ నేనే విశ్వం అంతా ఉన్నానని ఒకసారి అనుకోండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా, అదే. సో ఆ నెట్వర్క్ కనెక్ట్ అయితే మీకు అన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ మీకు తెలిసిపోతుంది. దానికి సంబంధించిన జ్ఞానము, దానికి సంబంధించిన విజ్డము, ఇన్ఫర్మేషన్, ఇంటలెక్చువల్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్, ఆటమ్స్ ఉన్నాయి, కోటానుకోటి ఆటమ్స్ ఉన్నాయి, అణువులు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ గోర్లో ఎన్నో అణువులు ఉంటాయి. సో వాటి యొక్క ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ చుట్టూ ఉంటాయి కదా, న్యూక్లియస్ చుట్టూ. ఓకేనా, అది మాస్టర్ ఫాస్ట్గా చుట్టూనో స్లోగా చుట్టమో తెలియదు, మాస్టర్ లెవెల్ ఆర్బిట్స్ ఒక పర్టికులర్ ఆర్బిట్కి రీచ్ అవుతుందంట. ఏది మన శరీరంలో ఉన్న అణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్కి రీచ్ అవుతుందంట. ఫాస్ట్గా తిరుగుతుందో స్లోగా తిరుగుతుందో తెలియదు, ఒక ఆర్బిట్, ఒక పర్టికులర్ లెవెల్కి రీచ్ అవుతుందంట ఆ ఎలక్ట్రాన్స్. ఏది నువ్వు ఐఆమ్ ప్రెజెన్స్లో కనెక్ట్ అయితే, అంటే ఆ విశ్వంకి కనెక్ట్ అయితే, నేనే అంతా విశ్వంగా చూస్తాం కదా, అది కనెక్ట్ అయితే నీ లోపల ఉన్న ఆటమ్స్ ప్రేరణ పొంది దానికి కూడా ఇన్ఫర్మేషన్, జ్ఞానం, ఎనర్జీస్ వెళ్ళి నీ బాడీలో ఉన్న ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్ అన్నీ కూడా
సారీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆర్బిట్స్ మాస్టర్ లెవెల్ ఆర్బిట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇది శ్రీలక్ష్మి దిగ్గుల మేడం సెషన్స్లో ఉంది, డీటెయిల్గా ఉంది. మీరు శ్రీలక్ష్మి దిగ్గుల మేడం స్కూల్ ఆఫ్ అసెన్షన్ వర్క్షాప్స్ అటెండ్ అయితే దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదే నేనేం చెప్తున్నానంటే, మీరు ఆ ఐఆమ్ ప్రజెన్స్ ఆ నెట్వర్క్కి కనెక్ట్ అయితే అదే అసెన్షన్. ఓకేనా? మీలో ఉన్న ఎలక్ట్రాన్స్, బాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ మాస్టర్ లెవెల్ ఆర్బిట్స్కి రీచ్ అవుతుంది. అదే కాంతి శరీరంగా మారుతుంది. అక్కడి నుంచి అన్ని జరుగుతాయి. ఓకే? అదే రామ్దా ఏమంటాడంటే ఎక్స్పీరియన్సింగ్ అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీ అంటాడు. ఓకేనా? అది ఐఆమ్ ప్రజెన్స్ అన్లిమిటెడ్, నువ్వు ఐఆమ్ ప్రజెన్స్గా ఉంటావు, నేనే అనేసి ఎన్లైటన్మెంట్ అంటారు కదా, అదే దాన్ని రామ్దా వచ్చి అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీ అంటాడు. ఓకే, ఒక వీడియో పెడతాను చూడండి, అది బాగుంది. ఒక జస్ట్ 1 minute వీడియో. ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, సో ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూడండి, బాగుంటుంది. సో అదనమాట, అది మీరు ఆ ఎక్స్పీరియన్స్ రాకపోయినా ఫీల్ అవ్వండి. ఒక చెట్టుని చూస్తారు, లేకపోతే ఒక రోడ్లో పోయి ఒక కుక్కని చూస్తారు, అది నేనే కదా అన్న థింకింగ్ ప్రాసెస్ మీలో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? అంటే అప్పుడు మీరు 5th plane 6th plane 7th plane లో ఉన్న విజ్డమ్ని మీరు డౌన్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. రోడ్లో పోయి ఒక కుక్కని చూస్తారు మీరు, అరే ఆ కుక్క కూడా నేనే కదా, నేనే వేరే రూపంలో కుక్కగా జన్మించాను అన్న థింకింగ్ ప్రాసెస్ మీలో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మీకు ఆ 6th 7th plane కనెక్షన్ మీకు వస్తుంది. ఓకే, మీ స్టార్ట్ చేయండి, ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అదే అసెన్షన్ అంటే అదే. ఓకేనా? ఓకే, సో చాలా వైరస్లు ఉంటాయి దీంట్లో. అరే కుక్క వేరు కదా, నువ్వు వేరు కదా, నువ్వు అనే మాయపొర ఉంటుంది కదా, భూమి చుట్టూ మాయపొర, మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ మనల్ని అసెండ్ అవ్వనివ్వదు. ఐఎమ్ ప్రజెన్స్ లో కనెక్షన్ అవ్వదు, అంటే నేనే మొత్తం అన్న దాంట్లో మీకు డౌట్స్ రేస్ చేస్తూ ఉంటుంది, మీ థాట్స్ ఇస్తూ ఉంటుంది. అది ఎట్లా అవుతుంది, కుక్క వేరు కదా, వేరే జన్మ, వేరే ఆత్మ కదా, నువ్వు పూర్ణాత్మ నుంచి వచ్చావు అంటది. అఫ్ కోర్స్ పూర్ణాత్మ నుంచి వచ్చాను, అది చెప్తాను, నెక్స్ట్ స్లైడ్ చెప్తాను. ఓకేనా? సో ఇలాంటి వైరస్లు చాలా ఉంటాయి, అంటే అవన్నీ కూడా చూసుకోండి. ఓకే, మనము పూర్ణాథ్ నుంచి వచ్చాం, అది లోకల్ ఐడెంటిటీ. కానీ ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, అది నా లోకల్ ఐడెంటిటీ. సో నేను పూర్ణాథ్ నుంచి వచ్చింది నా లోకల్ ఐడెంటిటీ. అయితే నేను ఒక ఆంధ్రప్రదేశ్ వాసిని, ఒక ఇండియన్ సిటిజన్ని, ఇంకా పైకి పోతే ఒక భూమి యొక్క మానవుణ్ణి, ఇంకా పైకి అయితే ఆమె గెలాక్టిక్ సిటిజన్. ఓకేనా? పత్రి సార్ అంటాడు, వీఆర్ గెలాక్టిక్ సిటిజన్స్ అయ్యా అంటాడు. ఓకే, సో అది గ్లోబల్ ఐడెంటిటీ, అది యాక్చువల్ పైన ఐడెంటిటీ. సో నువ్వు పూర్ణాథ్ నుంచి వచ్చింది అనేది నీ లోకల్ తిరుపతి వాసి లాగా అన్నమాట. ఓకే, అదే అంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు, పూర్ణాథ్ నుంచి వచ్చావు, ఫైన్. ఒక ఆత్మగా పూర్ణాథ్ నుంచి ఒక 10-20 ఆత్మలు వస్తాయి, దాంట్లో నువ్వు ఒకనొక ఆత్మ, ఫైన్. అంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు, ఎక్కడున్నావు? 6th 7th plane లో ఉన్నావు. అక్కడి నుంచి ఒక కొత్త ఆత్మగా వచ్చావు. ఆత్మ ముందు ఉన్నావు, ఇంకో మీట ఉంటావు అనమాట. ఓకే, అయితే లోకల్ ఐడెంటిటీ అంతే. సో ఇలాంటి డౌట్స్ అన్ని ఇస్తూ ఉంటది మాయపుర నిన్ను అహం బ్రహ్మాస్మి స్టేట్ ఉంచనివ్వదు, డౌట్స్ రేపొచ్చి కింద కూర్చోబెడుతుంది, ముక్కులో కూర్చోబెడుతుంది, ఆ టైప్ అనమాట. ఓకే, సో ఈ వైరస్కి సంబంధించిన సెషన్ నేను చెప్తాను, అదొక సపరేట్ సెషన్ ఉంది, దానికి నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇంకొకటి కొత్తగా నాకు వచ్చింది ఏంటంటే, కర్మాస్ ఉంటాయి కదా, కర్మాస్ ఉండి కూడా మీరు అసెంట్ అవ్వచ్చు. మీకు మాయపుర ఏమడుతుంది అంటే, అరే నువ్వు కర్మలు ఉన్నాయి అనుభవించాలి కదా, ఇంకో జన్మెత్తుకు ఉంటుంది. అయితే ఫైన్, కర్మలు ఉండి కూడా మీరు అసెన్షన్ పొందవచ్చు, అంటే ఫిజికల్ బాడీని కాంతి శరీరంగా మార్చుకొని అట్లే యూనివర్సల్ బాడీ కింద కూడా మీరు మారచ్చు అనమాట. అసెన్షన్, కాంతి శరీరంగా అట్టే మాయమైపోవచ్చు, దాన్ని అసెన్షన్ అంటారు కదా. సో మీ కర్మాస్ ఉండి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. దీని మీద నేను ఇంకో సెమినార్ ఇస్తాను, ప్రిపేర్ చేస్తున్నాను సిలబస్, అది చెప్తాను మీకు. సో అసెండ్ అయిన తర్వాత కూడా ఇట్స్ నాట్ ఎ ఎండ్, అదే యాక్చువల్లీ బిగినింగ్. అక్కడ ఇంకో యాక్చువల్ లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. వన్స్ నువ్వు కనెక్ట్ అయిన తర్వాత, బ్రహ్మాస్మి కనెక్ట్ అయిన తర్వాత, మొత్తం నేనే యూనివర్స్ అంతా చూసుకున్న తర్వాత, అది అందరూ ఎండ్ అనుకుంటారు, అంతే అయిపోయినాము విశ్వం,
పూర్ణాత్మలో కలిసిపోతాం, అదే సారీ మూల చైతన్యంలో కలిసిపోతాం అనుకుంటారు. కాదు కాదు కాదు. అసెన్షన్ యాక్చువల్లీ స్టార్ట్. ఇప్పుడు 10వ క్లాస్ పిల్లవాడు 10వ క్లాస్ నేను బాగా మార్కులు వచ్చి పాస్ అయిపోతే చాలు అనుకుంటాడు. పాస్ అయిన తర్వాత తెలుస్తుంది వాడికి ఇంటర్మీడియట్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లా అసెండ్ అయిపోయిన తర్వాత అదే ఎండ్ అనుకుంటారు. కాదు, అదే బిగినింగ్ యాక్చువల్లీ. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే మాస్టర్. ఇప్పుడు అసెన్షియల్ కూడా ఏమవుతుందంటే కోబ్రా ఆర్టికల్లో ఏముందంటే, ఇంకొక 4 అయిపోయింది టైం, నేను ఒక 10 మినిట్స్ తీసుకుంటాను మేడం. ఓకే, ఇప్పుడు ఈ అసెన్షన్లో కూడా మనకి అయ్యేది ఏంటంటే, ఈ ఫస్ట్ 4 బాడీస్ ఉన్నాయి చూసారా, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కార్సల్ బాడీ, ఈ మెర్జ్ అబ్జర్వ్ చేసుకునేస్తుంది ఐఎమ్ ప్రజెన్స్లో. సో మీరు 5th బాడీ, 6th బాడీ, 7th బాడీలో ఉంటారు. ఓకే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ప్రొజెక్షన్లో ప్రొజెక్ట్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఇప్పుడు ఆండ్రోమెడా గెలాక్సీలో ఒక ప్లానెట్లో మీరు వెళ్ళాలనుకుంటారు. మీరు జనరల్గా ఉండేది వచ్చి 5, 6, 7 బాడీస్లో ఉంటారు. ఓకేనా, ఆనందమయ కోశం, విస్మయ కోశం, నిర్వాణమయ కోశంలో ఉంటారు. ఆ పర్టికులర్ ప్లానెట్లో రావాలి అనుకుంటే అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. మీ ఐఎమ్ ప్రజెన్స్ ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట మీ బాడీని, ఫిజికల్ లైట్ బాడీని ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ 4 బాడీస్ అసెన్షన్లో కలిసిపోతుంది, ఐఎమ్ ప్రజెన్స్లో కలిసిపోతుంది. ఓకే, దట్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ అసెన్షన్. ఓకే, 5, 6 బాడీస్ మీ కర్మ బ్యాంక్ ఉండి కూడా మీరు అసెండ్ అవ్వచ్చు. ఓకే, కర్మలన్నీ క్లియర్ చేసుకోవాలి, దాని నుంచి బయట రావాలి, ఆ తర్వాతే అసెండ్ అవుతాము అనేం లేదు. ఓకే, కర్మాసు ఉంటాయి, మీరు అసెన్షన్ కూడా అవ్వచ్చు. అసెన్షన్ అయిన తర్వాత నువ్వు దాన్ని ఎలా డీల్ చేస్తావు అనేది నీ పర్సనల్ చాయిస్. ఓకే, ఆ కర్మల బ్యాంక్, కర్మ సిద్ధాంతం నువ్వు ఎలా డీల్ చేస్తావు అనేది నీ పర్సనల్ చాయిస్. ఓకే, సో నువ్వు అది అది సైడ్లో ఉంటుంది, నువ్వు అసెన్షన్ కూడా అవ్వచ్చు. నువ్వు విస్తారంగా నువ్వు 5th ప్లేన్, 6th ప్లేన్, 7th ప్లేన్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, కర్మలు కర్మలు క్లియర్ చేసుకున్న తర్వాత అసెండ్ అవుతానంటే కూడా మీ చాయిస్. ఓకే, కర్మలు ఉంటాయి, మీరు అసెన్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో కర్మలు ఉంటాయి ఒక పక్క, మీరు ఫిజికల్ బాడీ నుంచి లైట్ బాడీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఐఎమ్ ప్రజెన్స్లో కనెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ మాస్టర్ లెవెల్ ఆర్బిట్లోకి వెళ్ళి మీరు లైట్ బాడీ కూడా యాక్టివేట్ చేయొచ్చు. అక్కడ నుంచి అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీ, రామ్దా చెప్తాడు, అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫైన్. అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ అంటే నేను అనుకునేది ఏంటంటే 5, 6, 7 బాడీస్ని ఆయన రామ్తా అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీ అన్నాడని నేను అనుకుంటున్నాను. నాకు సరిగ్గా క్లారిటీ లేదు దాని మీద. నేనేమనుకుంటున్నా అంటే ఈ 5వ శరీరం, 6వ శరీరం, 7వ శరీరమే అసెన్షన్ అయిన తర్వాత మనం ఈ 3 తలాల్లో ఉంటాము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిగతా ఫిజికల్ లైట్ బాడీ మనం రావచ్చని నేను అనుకుంటున్నాను, నాట్ షూర్. ఓకే, సో ఇది ఈ సెషన్లో మీరు ఉన్నారంటే ఒకటి ఇంపార్టెంట్ నేను చెప్పాలని తెలిసింది ఏంటంటే, కర్మాస్ ఉండి కూడా మీరు అసెన్షన్ అవ్వచ్చు. అసెండ్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఎలా డీల్ చేస్తావో నీ చాయిస్, అది పర్సనల్ చాయిస్. ఓకేనా, ఈ ప్లానెట్ రావచ్చు. ఓకే, మళ్ళీ జన్మ తీసుకోవడం లేదు. ఈ అసెండ్ అయ్యి లైట్ బాడీతోనే నువ్వు కర్మలు అనుభవించవచ్చు, కర్మలు క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే కర్మ సిద్ధాంతం నుంచి ఏకంగా ఒకేసారి కూడా కర్మలు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ చాయిస్, మీ పర్సనల్ చాయిస్. అయితే అసెన్షన్ అయితే ఇప్పుడు చేయొచ్చు, యూ కెన్ అసెంట్, రైస్, ఎస్ యూ కెన్ అసెంట్. ఓకే, అది యాక్చువల్లీ ప్రోగ్రామింగ్. నెగిటివ్ ఎంటిటీస్ భూమానాలకి ఏం చెప్తారంటే, నీకు కర్మలు ఉన్నాయి, నువ్వు ఎన్లైట్ అవ్వలేవు, నువ్వు అసెంట్ అవ్వలేవు అని చెప్తా ఉంటారు. కాదు కాదు కాదు, కర్మలు ఉంటాయి. ఇప్పుడు కర్మలు ఉండి మనకి చక్రాస్ యాక్టివేట్ అవుతాయా? కర్మలు ఉండి తాడే యాక్టివేట్ అవుతుందా? కర్మలు ఉండి మన సహస్రార స్థితికిలో జ్ఞాన ప్రచారం అన్ని చేస్తుంటామా? అలాగే కర్మలు ఉండి కూడా మనం అసెన్షన్ అవ్వచ్చు. కర్మలు ఉండి కూడా లైట్ బాడీ, లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బాడీ యాక్టివేట్ చేసుకొని మనం ఐఎమ్ ప్రజెన్స్లో వీ కెన్ విస్తారంగా చిలకల పొలాలుగా చెప్తాడు పత్రిక, చిలకల పొలాలుగా మనం ధ్యానము పొందొచ్చు, అవేర్నెస్, ఎక్స్పీరియన్సెస్ అన్ని పొందొచ్చు ధ్యానంలో. ఓకే, అదొకటండి. ఇది నాకు 2 days బ్యాకే ఈ జ్ఞానం వచ్చింది, డౌన్లోడ్ అయింది. ఏంటి, కర్మలు ఉండి కూడా మనం అసెన్షన్ అవ్వచ్చు. ఓకే, అవన్నీ క్లియర్ చేయాలని ఏం లేదు. సో ఎవరైనా అసెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ ద వర్క్షాప్స్, స్టార్ట్ చేయొచ్చు, మీరు అసెన్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. అదే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మూల చైతన్యం ఓకే, ఇంకో 5 minutes తీసుకుంటాను మేడం. ఓకే, ఈ మూల చైతన్యం ఉందనుకోండి, ఈ 7th ప్లేన్, దాని నుంచి ఒక ఆత్మ వచ్చింది. ఓకే, ఆ ఆత్మ ఎలా వస్తుందంటే, ఆ టోటల్ మూల చైతన్యంతో కలిపి ఆత్మ వస్తుంది. ఆత్మ సపరేట్ అయిపోయి రాదు. ఆ మూల చైతన్యము ఈ ఆత్మ రెండు కలిపి, ఆ ఆత్మ లోపలే అన్నీ ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో ఆత్మ వచ్చింది. ఆ రెండో ఆత్మ ఎలా వస్తుంది? ఆల్రెడీ ఉన్న క్రియేషన్ అంతటా తీసుకొని ఒక కొత్త ఆత్మ వస్తుంది మూల చైతన్యం నుంచి. చూడండి, అందుకే రెండో ఆత్మలో ఆ మూల చైతన్యం ఉంటుంది, ఆ మొదటి ఆత్మ పొందిన అనుభవాలు కూడా ఉంటాయి. ఈ రెండో ఆత్మ పొందేది కూడా మళ్ళీ ఫస్ట్ ఆత్మ అప్డేట్ అవుతుంది. అట్లా థర్డ్ సోల్ వచ్చింది అనుకోండి మూల చైతన్యం నుంచి, అది ఆల్రెడీ ఉన్న క్రియేషన్ అంతటా తీసుకొని పుడుతుంది కొత్త ఆత్మగా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పూర్ణాత్మ నుంచి మీరు వచ్చారంటే అంతకుముందు లేదా? మీరు ఉన్నారు, అంతకుముందు మూల చైతన్యమై అది మీరే. అంతటా ఉండి మీరు ఆత్మగా వస్తారు.
అంత ముందు ఉన్నారు, తర్వాత ఉంటారు. ఓకే, సో ఈ థర్డ్ సోల్ పెట్టి పొందే అనుభవాలన్నీ కూడా సెకండ్ సోల్కి ఫస్ట్ సోల్కి కూడా వెళ్తుంది జ్ఞానం. ఓకే, సో అదే చెప్తున్నాను, మీరే అంతా అంతా నువ్వే ఎక్కడో కొన్ని కోట్ల గ్యాలక్సీస్ తర్వాత ఒక ఆత్మ కొత్త జ్ఞానం డౌన్లోడ్ చేసుకునిందంటే వచ్చిందంటే అది మీకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మీలో కూడా మీ ఆత్మలో కూడా అప్డేట్ అవుతుంది, అది మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ జ్ఞానం. ఓకే, సో అట్లా కొన్ని కోట్ల ఆత్మలో కూడా దీంట్లో అన్నింటిలోనూ అప్డేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అలా క్రియేషన్ జరుగుతూ ఉంటుంది, మనం ముందుకు జరుగుతూ ఉంటుంది. సో ఒకటి సింపుల్గా చెప్పండి, యాజ్ అబౌవ్ సో బిలో, బాహ్యం ఏదైతుందో అంతరంలో కూడా అదే ఉంటుంది. అదొకటి. ఓకే, సో ఓకే, ఒక 2 minutesలో నేను సెషన్ ఎండ్ చేస్తాను. సో ఏంటంటే ఏ ప్లేన్ అయినా తీసుకోండి మీరు, 5వ ప్లేన్ 6వ ప్లేన్ 7వ ప్లేన్లో వెళ్ళినా కూడా ఆ తర్వాత ప్లేన్స్ కూడా ఉంటాయేమో, అదే లాస్ట్. ఎక్కడ వెళ్ళినా మీరు ఎక్కడ జన్మ ఏం తీసుకున్నా పర్పస్ ఏంటి ఏంటి అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, క్రియేషన్ అంతా ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి. అసలు ఆ మూల 7th ప్లేన్ నిర్వాణమయ కోశం నుంచి మనం అంతా ఇంత జరుగుతోంది, 7 ప్లేన్స్గా వచ్చి ఇంత జరుగుతుంది. ఎందుకు పర్పస్ ఏంటి అంటే ఫస్ట్ ఎంజాయ్ చేయడానికి. ఒక చిన్న పిల్లవాడు బీచ్లో ఆడుకుంటా ఉంటాడు, ఓకేనా, ఆల్రెడీ ఉన్న ఇసుకతోనే వాడు ఇల్లు కడతాడు. అట్లా ప్రైమ్ క్రియేటర్ కూడా ఆల్రెడీ ఉన్న నిర్వాణమయ కోశం నుంచే ఆయన కూడా గెలాక్సీస్ అని క్రియేట్ చేస్తుంటాడు, అంటే ఎంజాయ్ చేయడానికి. ఇంకోటి ఆడుకోవడానికి, ప్లే చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి, ఎవల్యూషన్కి, ఎక్స్పాండ్ అవ్వడానికి, హ్యావ్ ఫన్, సరదాకి కూడా క్రియేషన్ చేసుకోవచ్చు మనం, ఎక్స్పీరియన్స్ అనుభవాలు పొందడానికి. ఓకే, ఫ్రెండ్షిప్, పత్రి సార్ అంటాడు ఫ్రెండ్షిప్ ఇస్ అ న్యాచురల్ స్టేట్ ఆఫ్ అఫైర్ ఇన్ ద హోల్ కాస్మస్. ఫ్రెండ్షిప్ ఎక్స్పీరియన్స్ అవడానికి, ఓకే, క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, అలా చాలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ చేయడానికే ఇంత జరిగింది నిర్వాణమయ కోశం నుంచి 7th ప్లేన్ నుంచి 6th 5th 4th 3rd to ఫిజికల్ ప్లేన్ వరకు. ఎందుకు ఇంత చేస్తున్నామంటే దీనికోసమే, ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి, ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్షిప్ పొందడానికి, క్రియేషన్, ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంత చేస్తాం. దీంట్లో సఫరింగ్ లేదు చూడండి. ఇప్పుడు డార్క్నెస్ ఉండడం వల్ల సఫరింగ్ ఉంది. సఫరింగ్ వల్ల నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ పైన ఉండే లిస్ట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. సఫరింగ్ పొందాలని రూల్ ఏం లేదు. ఓకే, సఫరింగ్ పొందాలని ఏం లేదు. సఫరింగ్తో నువ్వు ఆల్రెడీ ఉన్న జ్ఞానమే పొందుతావు. ఓకేనా, సో సఫరింగ్ కావాలని ఏం లేదు. ఓకే ఓకే, యాక్చువల్లీ టైం అయిపోయింది, 4:10 అయిపోయింది. లేకపోతే ఒక 10 minutes ధ్యానం చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. సో అదే సార్, అదే మాస్టర్స్, మీరు ధ్యానంలో కూర్చోండి. మీరు కనెక్ట్ అవ్వకపోయినా మీరు ఆలోచించండి. ధ్యానంలో కాదు, మామూలుగా ఒక చెట్టు కింద కూర్చొని, లేకపోతే ఒక రోడ్లో పోయే ఒక కుక్కని చూసి యూ షుడ్ స్టార్ట్ థింకింగ్. మీ థింకింగ్ ఎవాల్వ్ అవ్వాలి. అరే ఆ కుక్క కూడా నేనే కదా, ఎలా నేను అయి ఉంటాను, ఇట్లా. సో గైడెడ్ మెడిటేషన్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి, శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాస నో థాట్ స్టేట్, ఆలోచన రహిత స్థితిలో మీకు ముందే సంకల్పం పెట్టి కూర్చోండి. నేను 5th ప్లేన్ 6th ప్లేన్ 7th ప్లేన్ కనెక్ట్ అవ్వాలి అని, ఎక్స్పీరియన్సెస్ పొందాలి అని కూర్చొని మీరు చూసుకోండి, మీరు కనెక్ట్ అవుతారు. ఓకే ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ మాస్టర్, ఈ సెషన్ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. సో నా కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి, వాట్సాప్ మాత్రమే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చి కమెంట్ సెషన్, యూట్యూబ్ లైవ్ ఉంది కదా, సో అక్కడ కమెంట్స్ రూపంలో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కమెంట్స్లో నేను యాక్టివ్గానే ఉంటాను. ఓకే దెన్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైట్ వర్కర్స్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ విధంగా మరి శరీరం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈచ్ ప్లేన్ యొక్క ప్రతి బాడీ, మరి ప్రతి తలం యొక్క ఈ విశిష్టత, మరి అక్కడ ఎలాంటి వర్క్ మనం చేస్తాము, అండ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుంది, అంటే ఎక్కడికి వెళ్తాము, ఏమి, ఇలా ఎన్నో డౌట్స్ మరి అందరికీ ఉంటాయి. ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వివిధ తలాల గురించి, మరి వివిధ శరీరాల గురించి, అలాగే ఆ శరీరం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. డౌట్స్ ఉన్న వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు కమెంట్ సెషన్ లో పెట్టమని చెప్పండి. యూట్యూబ్ లో నేను యాక్టివ్ గానే ఉంటాను, నేను చూస్తాను, కమెంట్స్ కావాలంటే పెడతాను నేను. సో మాస్టర్స్, మరి దీని గురించి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మరి యూట్యూబ్ లో మనకి వీడియో ఉంటుంది, దాంట్లో మీరు కమెంట్స్ రూపంగా కూడా తెలియజేయచ్చు. సో ప్రతి కమెంట్ కి మరి సార్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో చక్కగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, షణ్ముఖ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. లైట్ వర్కర్స్ టీమ్, థ్యాంక్ యూ.